సో ఇప్పుడు ఇంకొకటి సార్ స్ట్రైట్ క్వశ్చన్, అంటే ఇప్పుడు యేసు ప్రభు వారిని నమ్మితే ప్రతి ఒక్కళ్ళు స్వర్గానికి వెళ్తారని రాసిస్తారా? మునగడంలో కాన్సెప్ట్ ఏంటి అంట, దేవుని దగ్గర అంటే నువ్వు గుడిలో కూర్చోాలి కదా, ఆ మురికి మొత్తం ఆ నీళ్ళు దాన్ని ఏమంటారు, ఏ నీళ్ళు అవి, కానీ ఎందుకు మునుగుతున్నారు అంతా కూడా భరించి. ఇది అగైన్ మన మనోభావాలను మనం దెబ్బతీయడానికి మాట్లాడట్లేదు. మా ఫ్యామిలీలకు మేము చేసాం కాబట్టి నేను చెప్తా ఉన్నాను, రక్తంలో ముంచి గోడలు కొడతా ఉంటాను. నిన్నే నేను తాగొచ్చానండి. వాస్తు అనేది హిందూ ధర్మానికి సంబంధించి అంటారు, బైబిల్లోకి వెళ్ళి వచ్చింది అంట. నేను డబ్బులు ఇచ్చి బాప్తిస్మం మారుస్తున్న వారి గురించి మీరేమంటారు? యేసు ప్రభు వారు, మీరు ఆ మాట మాత్రం వదలరా. కుంభమేళలో మునిగినా ఇక్కడ మునిగినా కూడా ఏమైతే మనకి 50,000 వస్తా ఉన్నాయి, మీకు డబ్బులు తక్కువనే మీరు రండి. బైబిల్లో బూతులు లేవు, బైబిల్లో పాపము లేదు, యేసు ప్రభులో పాపము లేదు. ప్రపంచానికి యుగానికి దేవుడు ఎవరైనా ఉన్నా అంటే ఏకైక మానవుడు అయిన యేసు ప్రభు వాడు. హైందవ సోదరులకు నేను అదే వినిపిస్తా ఉన్నా. రాధా మనోహర్ దాసు, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు, యేసుకృష్ణ ప్రవీణ్, ఇంకా రకరకాల ఎంతమంది అయినా పుట్టుకొస్తున్నా, అందరూ మాట్లాడే అబద్ధాలే, పచ్చి అబద్ధాలే. ప్రసాద్ ఎందుకు తింటారు మీరు? నేను తింటానే. మీరు తింటారా? నేను తింటాను. డబ్బుల కోసం వస్తాం, మేమే వస్తాం. దేవుడి కోసం వద్దు. ఇప్పుడు గుర్రప్ప గారు కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఆయన రాసింది తప్పేముంది అంటాను నేను. కోయి అంటే అర్థం ఏంటి? రాధా మనోహర్ దాస్ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా సార్ నేను. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారిని ఎంత మంది తాగుబోతుల్ని మార్చావని చెప్పి అడుగుతున్నా నేను. దానికోసం నిద్ర మానేసి రోడ్డు మీద లేకపోతే ఎక్కడో అక్కడ పడుకొని టాయిలెట్లు కూడా పోవడానికి లేకుండా మురికి వాసనలో పడుకున్న వాళ్ళు ఉంటారు. అప్పుడు దేవుడు ఎవరు పడుకోమన్నారు అన్న అక్కడ? వ్యూవర్స్ విన్నారు కదా, ప్రార్థన చేస్తే పాపాలు పోవండి, ప్రార్థన చేయించుకోకండి. వెల్కమ్ టు 100 టీవీ. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరి మతాన్ని గురించి వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటారు. మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని. కానీ ఇక్కడ మతానికన్నా కూడా మతం పేరెత్తుకునే మనుషుల పైన ప్రత్యేకంగా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టో కావాలని దిగజార్చే విధంగా మాటలు వాడుతూ మతాన్ని కూడా దిగజార్చే విధంగా తయారవుతున్న కొంతమంది మనుషులు చూస్తున్నాం. అయితే రీసెంట్గా చాలామంది అయితే మనకి కనిపిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడికక్కడ కొంచెం కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం సమాధానం చెప్తూనే ఉన్నారు. సో అదే కోవలకి మనందరికీ తెలుసు రఘుముద్రి పీటర్ గారు ఉన్నారు. అలాగే ఆర్పిఐ పార్టీ మెయిన్ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే చాలా ఫేమస్ ఉంది, ఆయన చెప్తుంటే చాలా పెద్ద అవుతుంది. సార్తో మాట్లాడదాం కొన్ని విషయాలు, అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ మనం అడగాల్సినవి ఉంటే అడుగుదాం, ఏం చెప్తారో చూద్దాం. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు 100 టీవీ. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు? గుడ్ అండి, మీరు ఎట్లా ఉన్నారు? సో చూడడానికి ఇంత సైలెంట్గా ఉన్నారు, బట్ మేము చూసిన వీడియోలు అయితే చాలా వైరల్ అవుతున్నాయి సార్. అసలు ఎక్కడ డిఫరెన్స్, చాలా కాంట్రాస్ట్ ఉంది. అసలు మీ ఉద్దేశం ఏంటి సార్? అంటే మీ మతాన్ని గురించి గొప్పగా చెప్పుకోవాలన్నా, లేకపోతే వేరే మతాలు గొప్పవి కావు అని చెప్పడమా మీ టార్గెట్? మతం గురించి గొప్పగా చెప్పి అంటే ఏ క్రైస్తవుడు కూడా మతం గురించి గొప్పగా చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ క్రైస్తవుడు గానే మాట్లాడతారా? అంటే క్రైస్తవుడుగా ఒక భారతీయుడుగా నార్మల్ గా మాట్లాడతారా? క్రైస్తవుడిగా మాట్లాడతాను, ఒక భారతీయుడిగా మాట్లాడతాను, ఒక మానవత్వం ఉన్న మనిషిగా మాట్లాడతాను. అంటే క్రిస్టియన్ కౌన్సిల్ లో సభ్యులు కాబట్టి వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ అని చెప్పి ఆర్గనైజేషన్ నాదే ఉంది. సో దాని నుంచి నేను నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నానండి. ఎవరిని టార్గెట్ చేసే ఉద్దేశాలు లేవు, ఏ మతానికి కించపరిచే ఉద్దేశాలు అయితే ఎక్కడ కూడా లేవు. కానీ జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ మనం బేస్ చేసుకుంటే ఎక్కువగా సోషల్ మీడియాలో క్రైస్తవం మీద విషం చల్లటము, ఆ బైబిల్లో ఉన్న విషయాలు వాళ్ళకి అర్థం కాక ఇష్టం వచ్చినట్టు నోటికి వక్రీకరించడము, బైబిల్లో బూతులు ఉన్నాయని చెప్పి యెహోవా దేవుడు రాక్షసుడు అన్నట్టుగా, యేసుప్రభు దేవుడు కాదన్నట్టుగా రకరకాలుగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ ఇండివిజువల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ. నా సర్కిల్లో నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అనేక మంది హిందూస్ ఉన్నారు. ఇన్ ద సేమ్ టైం హైందవ్స్లో కూడా వాళ్ళకు కూడా ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరికి ఉంటారు. సో నా ఒక ఉద్దేశం ఏంటంటే
వాళ్ళందరూ చూస్తున్నప్పుడు వాళ్ళకు కూడా నేను జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. ఏంట్రా ఇట్లాంటి పరిస్థితిలో మీరు ఉన్నారా, ఇలాంటి మతంలో మీరు ఉన్నారా, ఇలాంటి దేవుణ్ణి మీరు కొలుస్తున్నారా, ఇలాంటి దేవుణ్ణి మీరు ప్రార్థన చేస్తున్నారా అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళ హృదయాల్లో మదిల్లో మెలుగుతున్నప్పుడు దానికి ఆబ్వియస్లీగా నా ఒక రెస్పాన్సిబిలిటీగా నాకు ఆన్సర్ ఇవ్వాల్సిన పూచి నా భుజాల మీద ఉంది కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. కానీ సెక్యులర్ కంట్రీగా చెప్పుకుంటున్న భారతదేశంలో పోరాటం ఎప్పుడు హిందువులకి క్రిస్టియన్స్కి మధ్య అన్నట్టుగా తయారైపోయింది ఎందుకు సార్? ఈ మధ్యలో తయారైనట్టు కనబడతా ఉంది. అది కూడా ఎక్కువ ఎక్కడ అయితే ఈ తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కువ కనబడతా ఉంది. మిగతా మేబీ ఇన్ కర్ణాటక, కేరళ, చెన్నై పక్కనున్న ఇంకెక్కడైనా గోవాలో కానీ ఎక్కడ కూడా ఇది కనిపించట్లే. కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా కనబడుతుంది. అది కూడా సోషల్ మీడియాలో, అది కూడా వేళ్ల మీద లెక్క పెట్టే మనుషులే మనకు కనబడతా ఉన్నారు. ఎగ్జాంపుల్ రాధా మనోహర్ దాస్ కానీ, లలిత్ కుమార్ కానీ, కరుణాకర్ సుగుణ కానీ, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని చెప్పి మొన్న చూస్తూ ఉంటే ఆ శశి టీవీ ఇంటర్వ్యూలో అనుకుంటా ఇంటర్వ్యూ తీసుకున్న యాంకర్ గారు చాలా బాగా అద్భుతంగా తీసుకున్నారండి. ప్రశాంత్ని అడిగే ఒక్కొక్క క్వశ్చన్స్కి ఆ ప్రశాంత్ ఒక ఆన్సర్ లేకుండా పోయింది. మీరు ఆ ఒక తమ్నైల్ని కూడా మీరు చూస్తూ ఉంటే 0 నాలెడ్జ్ అని చెప్పి పెట్టారు. ఏం నాలెడ్జ్ లేదు ప్రవీణ్ దగ్గర. మళ్ళీ ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది ఏమని, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేదని చెప్పి. మళ్ళీ ఏ నాలెడ్జ్ లేకుండా పెద్ద నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా వీడేదో దానికి కనిపెట్టి సాధించిన వ్యక్తిగా ఇన్ని రోజు ప్రొజెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచం అందరికీ అర్థమైపోతా ఉంది వీడు డబ్బు సంపాదించుకోవడానికో లేకుంటే పేరు సంపాదించుకోవడానికో ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే అదే ముస్లింల మీద పోయి నువ్వు ఖురాన్ మీద మాట్లాడు. నేను దుబాయ్లో ఉన్నప్పుడు అండి సుమారుగా నేను పాకిస్తాన్లో బలోచిస్తాన్ అనేది ఒక డేంజరస్ ప్లేస్ ఉంది. సెకండ్ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇంకో డేంజరస్ ప్లేస్ ఉంది. అక్కడ ఇంట్లోనే గన్లు తయారు చేసుకుంటూ ఉంటారు. సో దుబాయ్లో నేను ఉన్నప్పుడు ఐ వాజ్ అ ఫ్లైట్ ఆఫీసర్ అండి. అక్కడ దుబాయ్ ఎమిరేట్స్కి ఫ్లైట్ ఆఫీసర్, గ్రౌండ్ క్యాప్టెన్ అని చెప్పి నన్ను అంటుండేవాళ్ళు. అక్కడ నేను వర్క్ చేసేవాడిని. సో ఇప్పుడు అక్కడ వర్క్ చేసేప్పుడు ఆబ్వియస్లీ అన్ని నేషనాలిటీస్ సుమారుగా 256 దేశాలకు సంబంధించిన నేషనాలిటీస్ అక్కడ వాళ్ళు ఉంటారు. సో అట్లా పరిచయాలు ఉంటాయి. సో అట్లా పరిచయాలు బట్టి నాకు పాకిస్తాన్ నుంచి కానీ, ఫిలిప్పీన్స్ నుంచి కానీ, ఇంకా పక్కన ఉన్న ఆఫ్రికా నుంచి కానీ అన్ని ఖండాల నుంచి అన్ని దేశాల నుంచి దోస్తులు ఉన్నారు. ఈ పాకిస్తాన్లో ప్రాముఖ్యం ఇప్పుడు ఇండియాలో ప్రాముఖ్యమే ఉద్యమం చేసి బాగా సాధించింది ఏదైనా కనబడుతుందంటే ఒకటి తెలంగాణ అని చెప్పి మనం ఒప్పుకోవచ్చు. తెలంగాణ అంటే ఉద్యమాలు, తెలంగాణ అంటే అనేది ఒకటి కనబడుతుంది. అట్లే పాకిస్తాన్లో కూడా బలోచిస్తాన్ అనేది ఉంది. అందరికి తెలిసింది ఎక్కువ డేంజర్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అంటారు, కానీ బలోచిస్తాన్ అనేది బాగా డేంజర్. అక్కడ ఇంట్లోనే గన్లు తయారు చేసుకుంటారు. ఎవ్రీ లేడీ కూడా అక్కడ గన్ను పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో ఉంటారు. అక్కడ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వీళ్ళ మీద దాడి, వీళ్ళు అక్కడ దాడి అని ఇంటర్నల్ ఇష్యూస్ బట్టి గన్ అంత డేంజరస్ కంట్రీ, డేంజరస్ ప్లేస్. సో బలోచిస్తాన్కి సంబంధించిన నా స్నేహితులు దుబాయ్లో ఉన్నప్పుడు నాతో పాటు నేను ఫ్లైట్ ఆఫీసర్, వాళ్ళు ఫ్లైట్ ఆఫీసర్, నా కింద నా గ్రేడ్ 7 ఉన్నప్పుడు గ్రేడ్ 1 నుంచి నా కింద ఆపరేటర్స్, లోడర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే ప్రశ్న వాళ్ళు తీస్తుండేవారు. దేని మీద? యేసు ప్రభు వారి గురించి మాట్లాడేవారు. వారితో కూడా సుమారుగా నేను 4-5 రోజులు డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి, మళ్ళీ రావాలి, వారితో చర్చ డిబేట్ చేస్తూ అట్లాగా పాకిస్తాన్కి సంబంధించిన 2 వ్యక్తులు కూడా యేసు ప్రభు వారు దేవుడు అని చెప్పి వారు అంగీకరించారండి. ఖురాన్ మీద వారికి నేను అక్కడ ఖురాన్ బాగా చదివి, ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నప్పుడు ఖురాన్కి సంబంధించిన విషయాలు బాగా చదివి వాళ్ళకి అర్థమయ్యే విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 2 వ్యక్తులు బలోచిస్తాన్, పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు వారు ఒప్పుకున్నారు యేసు ప్రభు వారు దేవుడు అని చెప్పి. కానీ ఇక్కడే ఒక మెయిన్ పాయింట్ కూడా తీసుకున్నాం. రాధా మనోహర్ దాస్ గారు ఒక పాయింట్ ఎప్పుడు స్ట్రైట్గా అడుగుతూ ఉంటారు, మీకు రాముడు కానీ లేకపోతే కృష్ణుడు కానీ ఎక్కడున్నారు, ఏం చేశారనేది ఇప్పటికీ సాక్ష్యాలు చూపిస్తా నేను. కానీ ఆ పదాలు వాడొచ్చో లేదో, ఓకే ఐ యూజ్ దట్ వాట్ హీ యూజ్డ్. ఆయన ఎక్కడైతే కొట్టారో ఆ చెక్క ముక్కలు కానీ, మేకు కానీ, రక్తం చుక్క కానీ మీకు కనపడదు. ఆయననే కాపాడుకోలేకపోయాడు చెక్క ముక్కల మీద పెట్టినప్పుడు, ఇంకా మిమ్మల్ని ఏం కాపాడుతారు అన్న మాటకి మీరేం చెప్తారు? చెక్క ముక్కలు ఆయన కనబడుతూనే నమ్ముతాడా? అంటే దేవుడు అనేవాడు నిజంగా ఉంటే అప్పుడు అస్తిత్వానికి సంబంధించి ఆయన ప్రశ్న, ఆయన జ్ఞానమే తప్పని అంటా ఉన్నాను. మళ్ళీ 5000 సంవత్సరాలు అంటారేంటి? ఇప్పుడు లేరంటారు. నేను అడుగుతున్న ప్రశ్న ఎందుకంటే ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్. ఎందుకంటే రాధా మనోహర్ దాస్ గారు ఆయన జడ్జి చేసేస్తా ఉన్నారు, జడ్జిమెంట్ ఇచ్చేస్తా ఉన్నారు. ఈయన ఇట్లా 3 మేకులు బీక్కోలేదు, ఆయన బొకరా బైబిల్ జడ్జిమెంట్ ఇస్తా ఉన్నాడు. ఇది నల్ల పుస్తకం, ఇందులో ఈ కెనాట్ జడ్జ్ అండి. కానీ నేను దేవుడు ఉన్నాడు అని నిరూపిస్తాను, మాట్లాడడమో చేయడమో కాదు.
ఆయన ఉన్నాడు మా మధ్యన అని ప్రూవ్ చేస్తాను అని అంటున్నాడు. ఎవరు మీరు అలా ప్రూవ్ చేయగలరా? ఎవరు? నేను ఎగ్జాంపుల్ కూడా నేనే చెప్తా. నేను ఏమంటున్నా, దేవుడు ప్రాణంతో ఎవరు ఉన్నాడు కూడా అని ప్రూవ్ నేను చేయలేరు. నేనే దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఎవ్వరు కూడా దేవుని చూపెట్టలేరు. అది క్రైస్తవ మతం కానీ, ముస్లిం మతం కానీ, హైందవ మతం కానీ, జూదా మతం కానీ, సిక్కు బౌద్ధం ఏదైనా కానీ దేవుని ఎవ్వరు కూడా చూపెట్టలేరు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు గాలి అయి ఉన్నాడు. నువ్వు పీలుస్తున్న గాలి నువ్వు చూడగలుగుతావా అంటే చూడలేవు. దేవుడు ఉన్న మాట వాస్తవంగానే దేవుణ్ణి చూడడం అనేది ఇప్పటిదాకా బయట పటాలు పెట్టుకొని చాలా మంది. దానికి వేరే ప్రాసెస్. మీరు ఇందాక చెప్పారు మాదిరిలాగా దేవుడు మారి మన దగ్గరికి వచ్చాడు. yes సో ఓకే, దానికి వేరే ప్రాసెస్ ఉంది. అది మీ మతంలో మీకు ఉండొచ్చు, హిందూ ధర్మంలో వాళ్ళకు ఉండే. రాధా మనోహర్ దాస్ గారు అంటున్న మాట దేవుని ప్రూవ్ చేస్తా అంటున్నారు కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆయన ప్రూవ్ చేయలేదు. నేను ₹1,00,00,000 పెట్టి కూర్చుంటా ఇక్కడ. ₹1,00,00,000 పెట్టి కూర్చుంటా. ప్రాక్టికల్ గా కూడా నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. చెప్పండి. రీసెంట్ గా మీరు ఏదైతే ఫారిన్ ని నమ్ముతారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ద్వారా కూడా ఎస్ ఇక్కడ ప్రాణం ఉంది అని నిరూపించారు. దేంట్లో? శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రాణం ఉన్న శివుడి ప్రతిరూపం. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ప్రాణం ఉన్న శివలింగం, ప్రాణం ఉన్నది ప్రపంచం మొత్తంలో. అదే అండి, ఏం జరుగుతుంది నాకు చెప్పండి. ఎగ్జాంపుల్ లేకపోతే తిరువన్నామలై తీసుకుందాం అనుకోండి. తిరువన్నామలై అరుణాచలం, ఆ కొండని ఇప్పటి వరకు ఎంతమంది ఎలా ఇప్పటికి కూడా లక్షల సంవత్సరాల క్రితం వరకు అది ఇంకా ఎప్పుడుదని కూడా కనిపెట్టలేకపోతున్నారు. దాని గురించి మీరు ఇప్పుడు 2500 సంవత్సరాల తర్వాత, 1,00,000 సంవత్సరాల ముందు నుంచి ఉన్న హిందూ ఆ ఇటుకలు అనుకోండి, లేకపోతే అప్పటి నుంచి పేర్చుకుంటూ వస్తున్నారు. నేను ఒక ప్రశ్న అడగడం మిమ్మల్ని. శ్రీకాళహస్తి కానీ, తిరుపతి కానీ, లేకుంటే అయ్యప్ప వారు దేవుడు కానీ రకరకాలుగా ఎంతమంది అని అనుకుందాం. మన పుస్తకాల్లోనే 33.3 కోట్ల దేవత దేవుళ్ళు అని చెప్పి ఉంది. ఆ ప్రశ్న బొక్కల డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, దాదా హమారా ప్రసాద్ ఉన్నాడు, ఉంటే చూపి ఛాలెంజ్ అన్నాడు. మామూలు ఆల్రెడీ తీసి చూపెట్టారు 33.3 కోట్ల దేవత దేవుళ్ళు ఉన్నారనే ఆ వర్డ్ సంఖ్య మన పుస్తకాల్లోనే ఉన్నాయి. ఓకే, అయితే నేనేమంటానంటే ఇప్పుడు ప్రాణము లేకుంటే విగ్రహాలు లేకుంటే ఇంకేమైనా అనుకుందాం, 33 పాయింట్ అనుకుందాం. నా క్వశ్చన్ సింపుల్గా అందరికీ ఈక్వల్గా అడుగుతున్న క్వశ్చన్, ఆలోచింప చేయడానికి. దేవుడు అంటే అర్థం ఏంటి అంట నేను. దేవుడు అంటే అర్థం ఏంటి మీరు చెప్పండి. దేవుడు అంటే అర్థం ఏంటి? సన్మార్గంలో నడిపించడానికి, ఓకే, మనిషిగా బతికి తన దినచర్యల్లో ఎప్పుడు కూడా దేవుడు ధర్మం తప్పకుండా చనిపోయేంత వరకు కూడా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా సక్రమంగా బతికేదానికి జీవన శైలిని నేర్పించేదానికి దేవుడు అంటారు. దేవుడు అనే పర్సన్ నాకు తెలిసి అట్లనే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రాంగ్ సైడ్ వెళ్ళకుండా మీకు తెలిసింది మనకి మనం ఎలా ఉండాలి. ఓకే, నేనేమంటానంటే దేవుడు అనే వ్యక్తి సృష్టికర్త కాదా అంటాను. సరే, అనేకమైన మనము వ్యాలిడ్ ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే నేను హిందూ ఇట్లా ఏది సపోర్ట్ చేయకుండా నా వరకు నేను అది ఫీల్ వ్యాలిడ్ ఆన్సర్స్ ఇస్తారు. బట్ సింపుల్ బేసిక్ క్వశ్చన్, దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే సృష్టికర్తనా లేకుంటే సృష్టి చేత తయారు చేయబడ్డ వ్యక్త అంట. నేను సింపుల్ గా ఆలోచించాలి. ఇది ఎవరు మనో ఏమంటారు భావాలకి సంబంధించిన విషయం అయితే కాదు. ఇది క్రిస్టియన్ గానీ, ముస్లిం గానీ, హిందూ గానీ, జైన్ గానీ, బుద్ధి గానీ ఎవరైనా కాదు. దేవుడు కామన్ గా అడుగుతున్నా. దేవుడు అంటే నిర్వచకము, దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే నేను చెప్తాను, దేవుడు అంటే సృష్టికర్తని దేవుడు అంటారు. ఇండియాకే దేవుడు అని అంటే మళ్ళీ మిగతా దేశాలకి ఆయన ఏమై ఉన్నాడు? సింపుల్ క్వశ్చన్ అండి. ఆ ఫారరోల దేవుడు అంటారు, ఈయన భారతదేశానికి సంబంధించిన దేవుడు అండి, మా దేవుడు అండి, మా భూమిలో పుట్టాడండి రాముడు అని చెప్పి అంటా ఉంటాడు. శ్రీలంక మన దేశం కాదు కదా, శ్రీలంకలో కొన్ని. అందుకే అడుగుతున్నా, దేవుడు ఇప్పుడు ఆయన దేవుడు అంటే ఆ దేవుడు అంటే అర్థమే సృష్టికర్త అంటాను. సింపుల్ గా అర్థం చేసుకోవడానికి లోతుల్లోకి పోయి బుక్కులు తెరేసుకొని బుక్కులు ఎదురేసుకొని డిబేట్లు చేసుకొని గందరగోళం చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ క్వశ్చన్, దేవుడు అంటే సృష్టికర్త. మన సృష్టికర్త అన్న దేవుడు భారతదేశానికే ఎందుకైనా పరిమితి అయిపోయి ఉన్నాడు? దేశానికి ఒక దేవుడా, రాష్ట్రానికి ఒక దేవుడా, జిల్లాకు ఒక దేవుడా, గ్రామానికి ఒక దేవుడా? గ్రామ దేవత కనబడుతుంది, జిల్లా దేవుడు కనబడతాడు, రాష్ట్ర దేవుడు కనబడతాడు. తమిళనాడులో ఒక కల్చరు, తెలంగాణ ఒక కల్చరు, ఆంధ్ర ఒక కల్చరు, గోవా ఒక కల్చరు, నార్త్ పోతే ఒక కల్చరు. అంటే రాష్ట్రాలకు ఒక దేవుడు, దేశాలకు ఒక దేవుడు. అమెరికాకి క్రిస్టియన్స్ అందరికి, ఫారినర్స్ తెల్లవాళ్ళకి అందరికేమో యేసు ప్రభువు. దాని తర్వాత ఇక్కడ గుర్కా వేసుకునే వాళ్ళకి అందరికీ, వాళ్ళకేమో ముస్లిమ్స్కి వాళ్ళకి వేరే దేవుడు. దాంతో ఇక్కడ ఇండియాకి వస్తే ఈయన వేరే దేవుడా?
అంటే అది మనుషులుగా మనం చేసుకున్నదా, లేకుంటే దేవుడు బాబు నేను ఇండియాని దాటి బయటికి రా నా బౌండరీ దాన్ని ఆయన వేసుకున్నదా అని అంటాను నేను. క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. దిస్ ఈజ్ అ సింపుల్ క్వశ్చన్. నువ్వు కాళహస్తిలో పోయి పూజించినా, నువ్వు తిరుపతిలో పోయి పూజించినా, నువ్వు కింద కన్యాకుమారికి పోయి కేరళకు పోయి అక్కడ నువ్వు పూజించి ఇక్కడి నుంచి నువ్వు పాదయాత్రలు చేసుకుని పోయినా ఆలోచించాల్సిన విషయము దేవుడు అని అంటే సృష్టికర్త అండి. నంబర్ 1, దేవుడు అని అంటే సృష్టిని సృజించిన వాడై ఉండాలి. దేవుడు అంటే మనుషులు సృజించిన వాడై ఉండాలి. దేవుడు అని అంటే అన్నిటి మీద ఆయనకు అధికారమై ఉండాలి, అధికారం ఉండి ఉండాలి. మరణము మీద కూడా అధికారం ఉండి ఉండాలి. మరణాన్ని జయించిన వాడై ఉండాలి. మరణపు పాతాలపు తాళపు చేతులు నా స్వాధీనంలో ఉన్నాయని చెప్పి యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా 33.3 కోట్ల దేవతా దేవుళ్ళు అంటా ఉన్నారు కదా. ఇది మళ్ళీ అగైన్ మనోభావాలనేది కించపరచడానికో ఎవరన్నా ఏమంటారు ఎవరినో బాధ పెట్టడానికో విషయం కాదు. కానీ మరణాన్ని గెలిచిన వాడు ఎవరు అని అంటా నేను. రాధామోహన్ లేదు, సాయిబాబా కూడా అంతే కదా, లేదు చూపి ఎక్కడున్నాయి రుజువులు అంటాను నేను. సాయిబాబా కూడా ఆయన నేను దేవుణ్ణి కాదు నేను మనిషిని అని చెప్పి అనలేదా సాయిబాబా గారు అంటారు గురువు అని చెప్పి అనుకున్నా. కానీ నేను దేవుణ్ణి అని చెప్పి ఎక్కడ మనుషులుగా మనం దేవుని చేసాం. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారండి, ఆయన దేవుడు అని చెప్పి చాలా మంది సంబోధిస్తారు, మంచిదే. కానీ దేవునితో పోల్చుడు కూడా ఓకే, ఇట్స్ అప్ టు యు. అంటే దేవుడు ఈజ్ డిఫరెంట్ అండ్ మనిషి ఈజ్ డిఫరెంట్. యేసు ప్రభు వారు నేనే దేవుడు అని చెప్పారా? 110%, 1010%. ఎన్ని రిఫరెన్సులు కావాలని చూపెడతాను నేను. సృష్టికర్త లేకపోతే విష్ణు బ్రహ్మ లేకపోతే శివ విష్ణు కేశవులు ఎవరైతే కానీ దేవుళ్ళు అందరూ వీళ్ళందరూ మరి ముందు నుంచి ఉన్నారు కదండి. నేను ప్రూఫ్స్ ఉన్నాయి కదా అంటున్నారు ఆయన. ఏం ప్రూఫ్స్ అవి ఉన్నాయి? ఏం ప్రూఫ్స్? రామ్ సేతేనండి ఎగ్జాంపుల్, రామ్ సేత్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ అది మన వాళ్ళు ఇచ్చారు కదా, అది ఆటోమేటిక్ అది సముద్ర అలలు బట్టి అది ఏర్పాటు అయింది, అది ఇది కాదని చెప్పి అన్నారు. దాని ఏదో చక్రం దొరికిందని చెప్పి అన్నారు, విష్ణు చక్రం అని చెప్పాను. ఆ విష్ణు చక్రం కాదని ఆయన అది వేరే చక్రం అని చెప్పి ఆ పైనుంచి వచ్చిన వాళ్ళు ఆర్కాలజిస్ట్ వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇంకా ఏమున్నాయని చెప్పి అందుకే అడుగుతా ఉన్నాను. ప్రపంచము ఎందుకు నమ్మట్లేదు? ప్రపంచము ఎందుకు నమ్మట్లేదు? ప్రపంచం మొత్తం చూస్తుంది ఒకే ఒక వైపు, యేసుక్రీస్తు వారి వైపే. ఇండియాలో యేసు ప్రభు ఉన్నాడు, మళ్ళీ అమెరికాకు పోయినప్పుడు మన 33 కోట్ల దేవతా దేవుళ్ళు అక్కడ ఎందుకు లేరు? ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు అక్కడ గుడులు కట్టుకుంటా ఉన్నారు, ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, లేకపోతే అక్కడి నుంచి వచ్చి సనాతన ధర్మంలో ఎలా అయితే పెళ్లి ధర్మాలు ఉన్నాయో అవి చేసుకుంటున్నారు, లేకపోతే కొందరు హరే కృష్ణ హరే రామ అంటూ కూడా భజనలు చేస్తూ కనిపిస్తున్నారు. ఎందుకు నమ్మాలి? స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఖుషీపాల్ ఉన్నాడు, క్రైస్తవం పాస్టర్ ట్రైనింగ్ పోయాడు, మధ్యలో పోయి దుకాణం అటు ఇటు తిరిగింది, గాలి అడ్డు తిరిగింది, పోయి కరుణాకర్ సుఖ్నా దగ్గర కొన్ని రోజులు కూర్చున్నాడు, రాధా మానవ దగ్గర కూర్చున్నాడు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ దగ్గర కూర్చున్నాడు. నిన్నే కరుణాకర్ సుఖ్నా బయట పెట్టాడు, ఖుషీపాల్ ఎవరి నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఆర్థికంగా నా దగ్గర లేదంటే ఆయన ఓపెన్గా చెప్తా ఉన్నాడు, డబ్బులు తీసుకుని. ఇప్పుడు మళ్ళీ వెనుకలకు వచ్చాడు, దేవుడు నాకు కనబడ్డాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి. మీరు ఏమంటారు దానికి? దేవుడు ఉన్నాడు, దయ్యము ఉంది. అందుకే బైబిల్లో ఒక మాట ఏం కనబడతా ఉంది, భయపడితేనే దెయ్యం అంటాను, దెయ్యం లేదు, భయపడితేనే దెయ్యం. బైబిల్లో ఒక మాట ఏం కనబడుతుంటే, ఇహలోకపు దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసానని చెప్పి అంటాం. ఎవరైతే అవిశ్వాసంతో ఉంటారో, విశ్వాసం లేకుండా ఉంటారో, నమ్మకం లేకుండా ఉంటారో వారికి దేవుడు మనకి మనోనేత్రాలు ఇచ్చడి, మనోనేత్రాలు సర్వసత్యాన్ని చూడడానికే తెరవబడతాయి. ఆ మనోనేత్రాలకి ఈ నేత్రాలు కాకుండా మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసినంత ఇహలోకపు దేవతను బైబిల్ క్లారిటీగా చెప్తుందండి. ఇహలోకంలో ఒక దేవత ఉంది. అందుకే యేసు ప్రభు అని ఏమంటారంటే దేవుళ్ళకు దేవుడు అంటాడు. ఏ మనిషికి లేకుంటే ఈ లోకంలో ఏ దేవుడు అనుకునే వ్యక్తికి కూడా ఇలాంటి బిరుదు లేదు. దేవుళ్ళకు దేవుడు అని చెప్పి పిలుస్తాడు. దేవుళ్ళకు దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. ఎవర్రా అంటే యేసు ప్రభు అని చెప్పి అంటా ఉంటాం. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉన్న మాట ఏంటంటే ఇహలోకంలో ఒక దేవత ఉంది, ఇహలోకంలో ఒక దేవుడు ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తా ఉంది. సో ఇప్పుడు ఇంకొకటి సార్, స్ట్రైట్ క్వశ్చన్, అంటే ఇప్పుడు యేసు ప్రభు వారిని నమ్మితే ప్రతి ఒక్కళ్ళు స్వర్గానికి వెళ్తారని రాసిస్తారా? యేసు జరుగుతుందని మీ బైబిల్, మీ దగ్గర బైబిల్ ఉంది కాబట్టి ఈ నిమిషంలో యేసు ప్రభుని స్వర్గానికి కంపల్సరీ నమ్ముకున్న పాస్టర్ కూడా స్వర్గానికి వెళ్ళడు. యేసు ప్రభు వారి గురించి చెప్పండి. బికాస్ మీరు బ్రదర్ అనిల్ గాని, కల్వరి సతీష్ కుమార్ గాని, పెద్ద పెద్ద పాల్ దినకరన్ గాని, కే పాల్ కూడా ఫ్లైట్, ఇంకా పాస్టర్లోనే గొప్ప పాస్టర్ ఆయన అందరికంటే. అవునా? అందరికి తెలుసు. ఫ్లైట్ మెయింటైన్ చేసి ఇంకెవరు లేరు ఆయన మించి. బోయింగ్ రెనాల్డ్ బోంకే గాని ఇంటర్నేషనల్ పోతే, ఇప్పుడున్న డానియల్ కొలెండా గాని, ఇప్పుడున్న పేరు గాంచిన బెనీని గాని, వీళ్ళు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారు, సేవలో ఉన్నారు. కానీ బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయండి. ఈ విధంగా నువ్వు జీవిస్తేనే
బాప్తీసము తీసుకున్న తర్వాత ఈ విధంగా నువ్వు జీవిస్తూనే పరలోకము, ఈ విధంగా నువ్వు జీవించలేకపోతే పరలోకము లేదు. వాళ్ళకు కూడా, ఈవెన్ వాళ్ళకు కూడా, హిందువులకు ముస్లింలకనే కాదండి, ఈవెన్ ఫర్ ద పాస్టర్స్ అయితే పెద్ద పాస్టర్గా వచ్చిన పాస్టర్ ఈక్వలెన్స్, ఈవెన్ ఫర్ ద పాస్టర్స్. నువ్వు బైబిల్ ప్రకారంగా నువ్వు నీ జీవనాన్ని జీవించలేకపోతే నువ్వు నరకానికి. అయితే ఇప్పుడు వాళ్ళు స్వర్గానికి వెళ్తారు లేదనేది కూడా మీరు క్లారిటీ ఇవ్వలేరు. వాళ్ళకే తెలియాలి, వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళ పర్సనల్. దేవుడు మార్చాలి కదండి, పాపము లేకుండా బ్రదర్. తర్వాత ఆలోచనలోకి వచ్చి అయితే పరలోకానికి పోవడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకోవాలి. రెండో స్టెప్ ఏంటంటే నమ్మిన వాడు బాప్తిసము తీసుకోవాలి. దాని తర్వాత పాపము లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు జీవించగలిగితే అప్పుడు నీకు పరలోక రాజ్యం ఉంటుంది. బాప్తిసం ఏంటి సార్? ఇప్పుడు బాప్తిసం ఎందుకనంటే ప్రతి వ్యక్తి పుట్టుకని, ఇప్పుడు నేను అడుగుతాను బ్రదర్, కుంభమేళం జరుగుతా ఉంది, ఎందుకు కుంభమేళం పోయి అందరు మునుగుతా ఉన్నారు? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, దాని తర్వాత ఇంకా రకరకాల సెలబ్రిటీస్ అందరూ వెళ్తారు. ఎందుకు మునుగుతా ఉన్నారు నాకు చెప్పండి, ఎందుకు మునుగుతున్నారు? నమ్మకం అంటాను నేను. జనరల్ గా మీరు చెప్పండి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్? దేవుడికి దగ్గరగా కాదు, రాశిలో లేకపోతే కాన్సెప్ట్ ఏంటి? మునగడంలో కాన్సెప్ట్ ఏంటి అంట. దేవుడికి దగ్గర అంటే నువ్వు గుడిలో కూర్చోాలి కదా, ఆ మురికి మొత్తం ఆ నీళ్ళు, దాన్ని ఏమంటారు, ఏ నీళ్ళు అవి? జనరల్ గా మాట్లాడుతున్నా సరే, మనం ఒక కాన్సెప్ట్, ఒక మైండ్ సెట్ తో వెళ్తా ఉన్నా, కానీ ఆ నీళ్ళని కంప అయితే లేదా? దానిలో ఎవడెవడు ఏం చేస్తున్నాడు, ఏందో నువ్వు గ్యారెంటీ రాసిస్తావు, దానిలో ఏం లేవని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మునిగితే తర్వాత సంగతి ఎన్ని కనబడతా ఉన్నాయి, వీడియోలు బయట కనబడుతున్నాయి. కానీ ఎందుకు మునుగుతున్నారు అంతా కూడా భరించి? ఇది అగైన్ మన మనోభావాలను ఏమైనా దెబ్బతీయడానికి మాట్లాడట్లేదు. కామన్ గా హైందవాళ్ళే న్యూస్లో వస్తా ఉన్నాయి, ఇది అన్ని జరుగుతా, కంపు మొత్తం డ్రైనేజీ నీళ్ళు అని చెప్పి బయట నడుస్తా ఉంది. అయినా కూడా దాన్ని భరించి ఎందుకు మునుగుతున్నారు అంటున్నా. గ్రేట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా వెళ్ళి మునిగాడండి, యోగి కూడా వెళ్ళి మునిగారు, అమ్మా అన్న కొడుకు కూడా మునిగాడు, యోగి మునిగాడు, హీరోయిన్లు పెద్ద పెద్ద వాళ్ళు ఆ కంపులో ఎందుకు మునుగుతున్నారు అంటున్నారు. ఇక్కడ నేనేమంటానంటే, ఇప్పుడు మనం లగ్జరీస్ గా కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్న ఇల్లు అయినా, అద్దెకి తీసుకొని 20 ఏళ్ళు కట్టే ఇల్లు అయినా, రోజు పొద్దున్న లేసే 1 or 2 కామన్ కదా, అవన్నీ ఎక్కడ కలుస్తున్నాయి? నేను నదుల్లోకి వస్తాయి, మళ్ళీ అది ఫిల్టర్ చేసి తాగుతున్నాం కదా. ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్లో ప్రకారం వెళ్ళిపోతూ ఉంటది కదా అంటాను నేను. సరే, సో అక్కడ ఫీలింగ్ గురించి, అది ఫీలింగ్ గురించి నేను మాట్లాడట్లేదు, అది తెలిసినా భరిస్తున్నారు అన్న, అందుకే పాయింట్. అది తెలిసినా మైండ్ మేక్ ఓవర్ చేసుకొని భరించి, ఇంకా మనసు ఒప్పుకోపోయినా సరే, ఇప్పుడు నేనంటే మీరంటే మగవాళ్ళం కాబట్టి ధైర్యం చేసి వెళ్ళిపోయామండి. సున్నితమైన సెన్సిటివ్ ఆడపిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు, చిచ్చి నాన్న అంటారా లేరా అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారా లేదా? కొంతమంది చూడండి, అదేదో రోగం అంటారు, నాకు నోటికి వస్తలేదు, చిన్నగా ఇట్లా ముట్టుకున్నా కూడా శానిటైజర్ రుద్దుకుంటూనే ఉంటారు, దాన్ని ఏమో అంటారు వాళ్ళకి అదేదో అంటారు, వాళ్ళకి ఏదో ఉందని చెప్పి. ఈవెన్ చెయ్యి ప్రతిసారి శానిటైజర్ వేసి రుద్దుతూనే ఉంటారు, ఎక్కువ హెవీ సెన్సిటివ్ ఉంటారు వీళ్ళు క్లీనింగ్ విషయంలో. అట్లాంటి వారు కూడా మునుగుతున్నారు. వాళ్ళు ఎంతగా త్యాగం చేసుకొని మనసు మేక్ ఓవర్ చేసుకుంటే తప్ప అందులో మునుగారు. ఎందుకు మునుగుతున్నారు అంటున్నాను కాన్సెప్ట్. ఐసిడి కాన్సెప్టా ఏంటది? ఐసిడి కాన్సెప్ట్, క్లీనింగ్ ఎక్కువ ఇది ఉంటది, ఎక్కువ కాన్షియస్ లో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నేనేమంటా అంటే, ఇప్పుడు ఎందుకు మునుగుతున్నారంటే ప్రతి ఒక్కళ్ళ కాన్సెప్ట్ వచ్చి మా పాపాలన్నీ కడిగి వేయబడతాయి. నేనేమంటే, క్షీరసాగర్ మదనం జరిగినప్పుడు 4 అమృత బిందువులు అక్కడ పడ్డాయి కాబట్టి ఆ టైంలో మునిగితే జరుగుతుంది అనేది వాళ్ళ విశ్వాసం. నో ప్రాబ్లం, ఎవరి విశ్వాసం వాళ్ళదే, కానీ కాన్సెప్ట్ వచ్చి అలా మునుగుడు బట్టి మన పాపాలు పోతే, దోషాలు పోతే, ఇవి పోతాయి అని చెప్పంటారు. రెండోది, ఇంకో కొద్దిగా లోతుకి వెళ్ళి మీకు అర్థం కావడానికి నేనేమంటే, బలులు ఇస్తా ఉంటారు. ఎందుకురా బలులు ఇస్తా ఉంటారు? మొన్నే మన మదనపల్లిలో చూస్తూ ఉంటాం, ఒక 3 years 4 years బ్యాక్ తల్లిదండ్రులు PhD చేసి ఉన్నారు. AR రెహమాన్ దగ్గర కూడా అమ్మాయి వెళ్ళి క్లాసెస్ చేస్తా ఉంది. ఇద్దరు ఆడపిల్లలు ఏం చేసి ఉన్నారు తల్లిదండ్రులు? పిచ్చి పనులు కాదండి, కాన్సెప్ట్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు, ఎందుకు చంపేసి ఉన్నారు అంటే మానవ బలి ఇచ్చేస్తున్నారు, హ్యూమన్ బలి ఇచ్చినారు. ఎందుకు? ఈ కాలం నుంచి అదేదో ఇంకో కాలంకి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఆ పైన శక్తులు వస్తాయి. ఒక లాస్ట్ కాలం చేశారు, ఏం లేదు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇట్లా బలుల కాన్సెప్ట్ నేను మాట్లాడుతున్నాను. ఇట్లా నరబలులు ఇస్తా ఉన్నారు, పసిపిల్లలు కూడా బలిస్తున్న రోజులు ఇంకా ఉన్నాయి, కనబడతా ఉన్నాయి. సరే, ఈ రెండింటిని పక్కన పెడితే జనరల్ బలులు ఇస్తా ఉంటారు, మేకని ఇస్తా ఉంటారు, మనకు టెంపుల్స్ ముందు చూస్తుంటారు, మేక బలి ఇస్తుంటారు, పొట్టెలు బలి ఇస్తుంటారు, కోడి బలి ఇస్తా ఉంటారు. ఎందుకు బలులు ఇస్తా ఉన్నారు? ఏంటి కాన్సెప్ట్? ఎవడైనా ఆలోచన చేశారా? ఎందుకు ఇస్తా ఉన్నారు ఇవి? ఆ బలులీయుడు బట్టి, ఆ రక్తంలో చేతులు పెట్టి,
ఆ కొన్నిసార్లు చూడండి గృహప్రవేశాలు చేసినప్పుడు ఆ ముంచి పొటేల్ని బలించి ఆ ప్లేట్ లో రక్తం చేపెట్టి, రక్తం కాదండి అది కుంకుమ వాటర్ కలిపి కుంకుమ ఉంటుంది, అది ఎవరి సెంటిమెంట్ వాళ్ళది. మా ఫ్యామిలీలో మేము చేసాం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. రక్తంలో ముంచి గోడలు కొడతా ఉంటారు. ఓకే. ఎందుకు కొడతా ఉంటారు? కొంతమంది కాన్సెప్ట్ ఏంటంటే పిశాచులు, ప్రేతాత్మలు ఇవన్నీ ఆ రక్తాన్ని చూసి రావని చెప్పి, ఇక కొంతమంది ఏంటంటే ఈ రక్తము పెట్టుడు బట్టో లేకపోతే గొర్రె మీద చేతులు పెట్టి ఎలాగ ఫస్ట్ వాళ్ళు చేతులు పెట్టి ఇక్కడ నుంచి అంతా దోషం అంతా పాపం అంతా గొర్రె మీదకి వెళ్ళి దాన్ని బలిచ్చేస్తా ఉంటారు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. బలుల యొక్క కాన్సెప్టే సింపుల్ గా ఏంటరా కాన్సెప్ట్ అంటే మన పాపాలు దోషాలు మన మీద ఉన్నాయి అన్ని పోతాయి అని చెప్పి బలులు ఇస్తారు. ఒకవేళ మంచి ఉంటే ఫాలో అవుతా అంటారా? మంచి ఒకవేళ హెల్త్ ఇష్యూ కానీ హెల్త్ కి మంచిది అంటే ఏదైనా ఫాలో అవుతారా? ధర్మం గురించి పక్కన పెట్టేయండి. ఎస్, పసుపు మంచిదేగా, పసుపు మంచిదేగా, యాంటీబయాటిక్ గా కూరలో తింటాంగా. నిన్నే నేను తాగొచ్చానండి పసుపు, బాబుకి జలుబు ఉందని మా ఇప్పుడు మిస్సెస్. హిందూ ధర్మం గురించి పక్కన పెడదాం. ఇప్పుడు గడపలకి పసుపు రాసుకుని ఉంటాం, దాటేటప్పుడు వెళ్ళేటప్పుడు కాలుకి బయట తిరిగి వస్తాం కాబట్టి క్రిములు తిరుగుతూ ఉంటాం, నానా తిరుగులు తిరుగుతూ ఉంటాం. వచ్చినప్పుడు తెలిసి తెలవకుండాను గుమ్మం తగులుతుంది లేదా గుమ్మం తొక్కి ఎట్లా వెళ్తాం కాబట్టి మంచిదట. ఇప్పుడు మీరు గుమ్మానికి పసుపు రాసుకోవచ్చు, తప్పే ఉంది? హిందూ ధర్మం పక్కన రాసుకుందామండి, తప్పేముంది దాంట్లో? తప్పేముంది అంటున్నా నేను. ఇప్పుడు అది మనకి మెడికల్ గా అది ప్రూవ్ అయ్యింది అనుకోండి, అట్లా రాయుడు బట్టిలో బయట ఉన్న దరిద్రం లోపల రాదు, లేదా లోపల ఉన్న ఆశీర్వాదం బయటికి పోదు, లేదా బయట ఉన్న దయ్యాలు పిశాచులు లోపల రావు పసుపు బయట బయట అంటే 100%. ఇప్పుడు క్రైస్తవంలో కూడా పెళ్లిళ్ళు అయినప్పుడు వాళ్ళు ఇది రాస్తారు, పసుపు రాసుకుంటారు, పసుపు రాస్తారు, బాడీ అంతా పసుపు రాస్తారు. వాస్తు అనేది హిందూ ధర్మానికి సంబంధించి అంటారు, బైబిల్లోకి వెళ్ళి వచ్చింది అంట. నేను బైబిల్లో వాస్తులు ఉన్నాయా? బైబిల్లో 4 దశలు ఉన్నాయి, 4 మూలలు ఉన్నాయి. దేవుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థం చేసుకుని నోవా ఆర్క్ కట్టేటప్పుడు దేవుడు చెప్తాడు తలుపు అక్కడ పెట్టా అంటాడు, గుమ్మం ఇక్కడ పెట్టా అంటాడు, ఇన్ని మూలలు తీసుకుంటాడు, ఇటువైపు కాదు పెట్టి అంటాడు, ఇటువైపు కాదు పెట్టి అని చెప్పి అంటాడు. దాని తర్వాత బలిపీఠాలు వచ్చినప్పుడు బలిపీఠాన్ని అక్కడ పెట్టా అంటాడు, బలిపీఠం ఈ వైపు పెట్టని చెప్పి అంటాడు. 4 దిశలు వాస్తుల గురించి బైబిల్ చెప్తాను. శాస్త్రము బైబిల్ ఒకటే, బైబిల్లో నుంచి బయటకు వచ్చిందంటారు. అంటే 5000 సంవత్సరాల నుంచి హిందూ ధర్మం అనుకుంటే దాని ముందే 2000 సంవత్సరాల నుంచి వచ్చిన దీనిలోకి ఎట్లా వచ్చింది అంటే కాపీ కొట్టుండొచ్చు. 2000 నుంచి లేదుగా బైబిల్. ఇప్పుడు రీసెంట్ యేసు ప్రభుకు సంబంధించిన చరిత్ర మొత్తం, కొత్త నిబంధన మొత్తం 2025 సంవత్సరాల నుంచి కనబడతా ఉంటది. ఇప్పుడు దానికి ముందు మోషే ఉన్నాడు, దానికి ముందు అబ్రహాం ఉన్నాడు. యేసు ప్రభుకు 1000 సంవత్సరాలు, ఇంకా 2000 సంవత్సరాల నుంచి మనుషులు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళది కూడా ఇలా రాసిందిగా. దానికి ముందు నుంచి అసలు విశ్వగురువు అన్నారు, గురువులకే గురువు రాజులకే రాజు సంథింగ్. యేసు ప్రభు వారు. మీరు ఆ మాట మాత్రం వాస్తవాలు నిజాలు ప్రజలు తెలుసుకోవాలి. రాధా మనోహర్ దాస్ నమ్ముతారో లేదో నాకు అవసరం లేదు, కానీ మిగతా వాళ్ళు నా మాటలు బట్టి నమ్ముతారని నా విశ్వాసం. కానీ ఆయన చెప్పే మాటల్లో కొంత అయితే వాస్తవం ఉంటుంది. ఏముంది వాస్తవం? వాస్తవాలు అన్ని అబద్ధాలు, తండ్రి గారు అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఇక్కడున్న సిచ్యువేషన్ ప్రకారం దేవుడు అంటే ఎవరో తెలియదండి ఎవరికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కష్టంలో నాకు డబ్బు అవసరం అన్నప్పుడు దేవుడు నమ్ముకుంటాడు, దేవుడా అనుకుంటాడు, కష్టం తిరగపోవచ్చు. డబ్బులు ఇచ్చి బాప్తిస్మం మారుస్తున్న వారి గురించి మీరేమంటారు? నీ కష్టాల్లో డబ్బులు వస్తాయని చెప్పి ఎవరు చెప్పారు? నేను చూపిస్తాను. ఎవరు చెప్పారు? నేను చూపిస్తాను. నా ఫ్రెండే చూపిస్తాను. దాన్ని ఏమంటారు అంటే బ్రైబింగ్ అంట. దట్ ఈస్ కాల్డ్ బ్రైబింగ్ అంట. యు గో అహెడ్ విత్ ద కేస్ అంట. కానీ ఆ రోజు నుంచి దేవుణ్ణి నమ్మాలి. అట్లా ఎవరైనా బ్రైబింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తే దట్ ఈస్ లా ప్రకారంగా, చట్ట ప్రకారంగా బ్రైబింగ్ కిందికి వస్తుంది కాబట్టి ఫైల్ ఏ కేస్ ఆన్ హిమ్. దీనిలో ఉందా? అట్లా ఎవరు చెప్పలేదండి. డబ్బులు ఇచ్చి యేసు ప్రభుని నమ్ముకు అని చెప్పి ఎవరు కూడా చెప్పరు. తప్పుడు మాటలే. బాప్తిస్మం తీసుకుంటే 50,000 వైట్ డ్రెస్ వేసుకొని సండే రావాలంట. ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పండి? నాకు చెప్పండి. నాకు డబ్బులు నేను చూపిస్తాను. నేను పోతానండి ఇమీడియట్ గా. పేరు చెప్పండి. నేను కెమెరా తర్వాత ఎక్కడ ఏ పాస్టర్ ఫ్రెండ్ 50,000 ఇస్తాడా? 50,000 ఇస్తారా? 100%. మీరు నమ్మరు. అప్పటి వరకు నేనే మెయింటైన్ చేశా. ఐ మీన్ రూమ్ రెంట్ గానీ లేదు, చెప్పారట బాప్తిస్మం తీసుకుంటే డబ్బులు ఇస్తారంట. ఆ డబ్బుల కోసం ఇంకా ఆ రోజు నుంచి బాప్తిస్మం తీసుకుంటే దేవుడి గుడికి వెళ్ళకూడదు, దేవుడి దగ్గరికి చేయకూడదు. హిందూస్ అందరికి ఇప్పుడు నేను ఒక పిలుపునిస్తా ఉన్నా. హిందూస్ అందరికి బ్రదర్ తర్వాత చూపెడతా అంటా ఉన్నాడు కాబట్టి ఎవరికైతే అప్పులు ఉన్నాయి, ఎవరికైతే డబ్బులు ఉన్నాయి, మీరు అందరు కట్టగట్టుకుని రమ్మంట స్టూడియో కాడ ఇప్పిస్తారా? మీరు ఏం చేయండి అంటే బాప్తిస్మం తీసుకోండి. ఏముంది మనం పోయి ఎగ్జాంపుల్ కుంభమేళలో మునిగినా కాదండి, కుంభమేళలో మునిగినా ఇక్కడ మునిగినా కూడా ఏమైతే మనకి 50,000 వస్తా ఉన్నా, మీకు డబ్బులు తక్కువ మీరు రండి, నేనే పేపర్ ఇస్తా ఉన్నా, నేను మా సంఘం మొత్తం పట్టుకొని వస్తా. డబ్బుల కోసం వస్తాం, మేమే వస్తాం. దేవుడి కోసం వద్దు, మేము దేవుడిని నమ్ముకున్నాం అండి. అది తప్పు. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు డబ్బులు ఇచ్చిన తర్వాత సరే అట్లా జరుగుతుంది అనుకున్నాం, డబ్బులు ఇచ్చిన తర్వాత వాడు క్రైస్తవులు కట్టబడి ఉంటాడా? వాడిని ఏమైనా కట్టేసుకుంటున్నారా?
నేను అదే నేను అందుకే పిలుస్తున్నాను, డబ్బులు ఇస్తా అంటే బాప్తిజం తీసుకొని మళ్ళీ పోయి గుడికి పో. నేను అదే పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు వెళ్ళాడు ఆ రోజు వైట్ డ్రెస్ వేసాడు, నేను షాక్ అయిపోయాను. సండే 2-3 వీక్స్ నుంచి నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఏంటంటే ఏంటి, వైట్ డ్రెస్ వేసుకున్నాడు, కుట్టించుకున్నాడు, వైట్ అండ్ వైట్. సండే వెళ్ళాడు, అది సాయంకాలం ఎప్పుడో వచ్చాడు. ఏంటంటే ఏంటి సైలెంట్ కూర్చున్నాడు. తర్వాత నాకు తెలిసింది విషయం, ఇలా వెళ్తే ఇలా వేస్తారంట. నాకు తెలియకుండా బట్టల కింద బైబిల్ పెట్టాడు. లేదు తప్పదు, బట్టల కింద బైబిల్ పెట్టాడు. నేను చూశాను, నేను తీస్తా అంటే బైబిల్ కనిపించింది. ఏంటంటే అప్పుడు విషయం తప్పేముందో, బైబిల్ ఉంటే బైబిల్ ఉండాలి, బైబిల్ ఉండదు తప్పనంటే డబ్బులు కనబడ్డాయి. అసలు బైబిల్ రామాయణం కలిపి పెట్టండి అంటున్నాను. రామాయణం బైబిల్ ఎందుకు పెడతారు? రామాయణం బైబిల్ సంబంధం లేదు. హిందువులు ముస్లింలు రామాయణం చదివారా? క్రైస్తవులు ఎలా ఉంటారు? రామాయణం చదివారా? రాముడి గారి యొక్క చరిత్ర చదివారా? సీతమ్మ వారి యొక్క చరిత్ర చదివారా? ఆ నమ్మసక్యంగా కనబడుతుందా చెప్పండి? రామాయణం మొత్తం ఏముంది? హైందవులైన వారు నేనేమంటానంటే రామాయణం చదవండి, భగవద్గీత చదవండి, దాంతో వేదాలు చదవండి, శివపురాణం చదవండి. ఎక్కడైనా మీకు నిజాలు కనబడితే మీరు ముందుకెళ్ళండి. ఆ చదివి వచ్చిన వాళ్ళే కాబట్టి బైబిల్ని చదువుతూ ఉంటే బైబిల్ నా జీవితాన్ని చదివిందండి. బైబిల్ అనేది ఏంటంటే బైబిల్ నువ్వు చదివితే బైబిల్ నీ జీవితాన్ని చదువుద్ది. బైబిల్ నీ జీవితాన్ని పాయింట్ చేస్తుంది. బైబిల్ నీలో ఉన్న తప్పుని చూపెడుతుంది. హిందూ ధర్మం రామాయణము, వేదాలు, పురాణాలు లేకుంటే ఇంకా మీద మీరు చదువుతా ఉన్నారంటే దానిలో తప్పులు కనబడతాయి, కానీ నీ తప్పు గురించి ఏది కూడా మాట్లాడు. నీ తప్పు కోసం మాట్లాడే పుస్తకం ప్రపంచంలో ఏదైనా ఒకటి ఉందంటే అది బైబిల్ గ్రంథము మాత్రమే. నిన్ను కరెక్ట్ చేసేది ఏదైనా పుస్తకం ఉందంటే ప్రపంచంలో అది బైబిల్ మాత్రమే. రాధా మనోహర్ దాస్ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా సార్ నేను ఇప్పుడు. రాధా మనోహర్ దాస్ గారిని రామాయణం చదివి, భగవద్గీత చదివి, పురాణాలు చదివి, వేదాలు చదివి, ఋగ్వేదాలు చదివి ఎంతమంది తాగుబోతుల్ని మార్చావని చెప్పి అడుగుతున్నా నేను. ఇప్పుడు బైబిల్ నమ్ముకొని తాకుండా ఎంతమంది దొంగలు మారారు, ఎంతమంది వ్యభిచారులు మారారు నేను కోకోలుగా చూపెట్టగలుగుతా. అదే బైబిల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మీకు కావాలంటే కూడా ఎప్పుడైనా సభలు జరిగినప్పుడు నేను తీసుకుపోతా. అదే బైబిల్ పట్టుకొని సభలకని వచ్చి మీరు ఇందాక అన్నారు మురికి వాటర్ అది దాన్ని తీవ్రంగా, ఇంకా ఒక తీవ్రవాది అనుకోండి, మత తీవ్రవాది అనుకోండి, అలాగ నమ్మి దేవుణ్ణి నమ్మి వచ్చిన తర్వాత ఒకే టాయిలెట్ లో వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు, పడుకోవడానికి స్పేస్ ఉండదు. దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఎప్పుడో 2 రోజుల తర్వాత మీటింగ్ వస్తుంది. సో అండ్ సో ఎవరో పెద్ద ఆయన వస్తారు, మేషయ్య గారు ఎవరో పెద్ద ఆయన, పేరు ఎందుకులేండి, పేరు తర్వాత చెప్తాను. ఆయన వస్తారు, ఆయన వస్తే జస్ట్ ఒకసారి ఇలా వెళ్ళంగానే ఒక వాక్యం చెప్తారు, లేకపోతే ఒక బోధన చేస్తారు. దానికోసం నిద్ర మానేసి రోడ్డు మీద లేకపోతే ఎక్కడో అక్కడ పడుకొని టాయిలెట్లు కూడా పోవడానికి లేకుండా మురికి వాసనలో పడుకున్న వాళ్ళు ఉంటారు. అప్పుడు దేవుడు ఎవరు పడుకోమన్నారు అన్న అక్కడ ఈ కాలంలో దేవుడిని నమ్మారు కాబట్టి దేవుడిని నమ్మిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత అంత తీవ్రవాది, మత తీవ్రవాది అనుకోండి, మతంలో మునిగిపోయాడు. ఇలాంటివి దేవుడు అలా చేయకూడదు కదా, బైబిల్లో లేదే. అంటే ఇప్పుడు అక్కడ వ్యాపారం చేయడం కోసం రప్పించారని అంటే ఒప్పుకుంటారా? రోడ్డు మీద పడుకోమని చెప్పి బైబిల్ ఎక్కడ ఉంది? హిందూ ధర్మంలో కూడా లేదండి, ఎక్కడ ఏ ధర్మంలో లేదు. అంటే నేను అంటున్న దేవుణ్ణి నమ్మిన తర్వాత అక్కడ తప్పు కనిపించలేదు. ఇప్పుడు ఇందాక కుంభమేళాలో మునిగారు అన్నప్పుడు మరి అక్కడ జరిగేది కూడా కుంభమేళంలో మునిగే కాన్సెప్ట్ వచ్చి బ్రదర్ సింపుల్ గా వారు పాపాలు పోతే కాన్సెప్ట్ మునుగుతున్నారు. బాప్తిజం కాన్సెప్ట్ కూడా అదే, ప్రార్థన చేస్తే కూడా అదే కదండి. పోవుగా ఎందుకు చేయించుకుంటారు? పోవుగా ప్రార్థన చేస్తే నీ పాపాలు పోతాయని బైబిల్ ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు వ్యూవర్స్ విన్నారు కదా, ప్రార్థన చేస్తే పాపాలు పోవండి, ప్రార్థన చేయించుకోకండి. పోవుకుంటారా? ప్రార్థనతో పాపాలు పోవు ఎక్కడుంది బైబిల్లో? యేసు ప్రభు వారే మనకు ఒక బాప్తిజం కాన్సెప్ట్ ని కనిపెట్టారు. అక్కడి నుంచి ఆయన నుంచి మనకి స్టార్ట్ అయింది బాప్తిజం అనేది. అంత ముందుకు బాప్తిజం అనేది లేదు. ప్రార్థన చేస్తే పాపాలు పోవంటే నేను ఇప్పుడు ఆడియన్స్ కి అదే చెప్తున్నా, ఒప్పుకుంటారా? ప్రార్థన చేయకండి అంటాను నేను. ప్రార్థన చేస్తే పోగా, ఒప్పుకుంటే పోతాయి, ఒప్పుకోవాలి, ఓకే, చేస్తే కాదు. చెయ్యుడు ప్రార్థన అంటేనే కమ్యూనికేషన్. ప్రార్థన యొక్క మీనింగ్ ఏంటంటే ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడడము. ఇట్స్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. నువ్వు ఆయనకి చెప్తా ఉన్నావు. ఇప్పుడు ఆయన మాట నువ్వు ఎట్లింటావరా అని అంటే బైబిల్ చదువులు బట్టి ఇంట్లో ఉన్న మాటలతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆదికాండంలో 12వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తూ ఉంటే నిన్ను ఆశీర్వదించే వాడిని నేను నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను ఎవరైతే శపిస్తాడో వాడిని నేను శపించేదను అని చెప్పి అంటాడు. అంటే ఇప్పుడు ఆ మాట నాకు ఎంత ధైర్యం చేస్తా ఉంది. కానీ హిందూ ధర్మంలో కూడా అలాగే ఉంటుంది కదా, నువ్వు ఎవరినైతే మనిషిని మనిషిలాగా చూడు అని అంటారు. తప్పు చేస్తే ఒప్పుకో అని అంటారు, తప్పు చేయకుండా ఇలా ఉండాలి అని అంటారంటాను నేను. అది గొప్పది కదా ఏదైనా. ఇప్పుడు వరకు మంచి మాటలు మంచి మాటలే కదా, మంచి మాటలు మంచి మాటలే. కానీ ఈ మంచి మాటల్ని పరలోకం తీసుకెళ్తాయి అనేది పాయింట్. మరి ప్రసాదం కాన్సెప్ట్ ఏంటంటే ప్రసాదం ఎందుకు తినరు మీరు?
నేను తింటానే, మీరు తింటారా? నేను తింటాను. ఎన్నోసార్లు చెప్పాను నేను, తీసుకురండి తింటాను నేను, నాకేం భయం. మరి మిగతా వాళ్ళు ఎందుకు తింటారు? తింటారు. అలా తయారు చేస్తున్న పాస్టర్లు కొంతమంది ఉన్నారంటే అంటే మీరు ఒప్పుకుంటారా? బైబిల్లో చెప్పిన మాట కానీ మేము జనరల్గా చర్చిలో బోధించేది ఏంటంటే దేవతా దేవుళ్ళకి ఏవైతే అర్పిస్తా ఉన్నారో వాటిని విగ్రహాల ముందు పెట్టే ఏదైనా కానీ మీరు తినకూడదు అని బైబిల్లో క్లియర్గా రాశారు. సో బైబిల్ మాకు ఏమంటారు, ఇది మాకు మార్గము కాబట్టి మాకు బైబిల్ ఏది చెప్తే ఖచ్చితంగా దాన్ని మేము పాటిస్తాం. విగ్రహారాధన ఒప్పుకోరు. విగ్రహారాధన అనేది హేయము, సమర్పించిన ప్రసాదం కింద విగ్రహారాధన అనేది హేయం అని బైబిల్ చెప్తోంది. దానికి సంబంధించిన తప్పు నేను ఎన్నోసార్లు చెప్పానండి. చెప్తే కొంతమంది నా ఫ్రెండ్స్ హట్ అయ్యారు, డైరెక్ట్ గా చెప్పుడు బట్టి హట్ అయ్యారు. ఒకసారి వాట్సాప్ లో నేను పెడితే వాళ్ళ బ్లాకేజ్ చేసుకున్నాడు. చెన్నైకి సంబంధించిన మీ మాటలు కూడా ఎన్నంత లోపలికి వెళ్ళిపోయారా బైబిల్? అదే వాళ్ళు నేర్చుకునేది వాళ్ళు కానీ విగ్రహం మనం ఎందుకు చేసుకోవాలండి? అందుకే సింపుల్ గా విగ్రహం కాడికి వచ్చినప్పుడు నేను ఏమంటా అంటే, మంచి క్వశ్చన్ అడిగారు, ఇది మళ్ళీ చెప్పాలి. విగ్రహం కాడికి వచ్చినప్పుడు విగ్రహం అనేది ఎక్కడి నుంచి తయారయ్యింది అంట, ఎక్కడి నుంచి వచ్చింది ఆ మెటీరియల్ అంట, ఎవరు తయారు చేస్తారు అంట. ఇప్పుడు ఈ కూర్చున్న చైర్ ఉందండి, ఈ చైర్ వుడ్ అయ్యింది. వుడ్ అంటే చెట్టు నుంచి వచ్చింది. ఈ చెట్టు నుంచి తీసుకొచ్చిన దాన్ని తయారు చేసింది ఎవరు అంటే మనిషి. ఏ రూపంలో తయారు చేశారంటే సోఫా రూపంలో తయారు చేశారు. దీన్నే నేను కొద్దిగా అటు దిప్పి ఇటు దిప్పి ఏదైనా చేశానంటే ఇది ఒక బొమ్మలాగా తయారు చేస్తే ఫేస్ వాల్యూ వచ్చిందంటే దాని విగ్రహంగా నేను చేసుకోలేనా? చేసుకోగలుగుతావు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మెటీరియల్? చెట్టు నుంచి వచ్చింది. తయారు చేసింది ఎవరు? మనిషి. ఇది ఏమైంది? విగ్రహం అయింది. మళ్ళీ ఇది విగ్రహం కాలేదా? దీనికి నేను పసుపు వేసి దీనికి కుంకుమ పెట్టి దీనికి నేను కూర్చొని నమస్కారం చేస్తే ఇది విగ్రహం కాలేదా? చెయ్యాలనుకుంటే నేను చెయ్యలేనా? ఎన్ని స్టోరీల్లో అక్కడ ల్యాండ్ కబ్జా చేయాలంటే అప్పటికప్పుడు రాయి తీసుకొచ్చి పాతి పెట్టి రాత్రి శివలింగం లేచిందని చెప్పి అక్కడ గుడి కట్టాలి, ల్యాండ్ కబ్జా చేసిన రోజులు లేవా? బయట వెళ్తా ఉంటే ఎన్నో సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. పక్కన మనకు 125 కిలోమీటర్స్ హైదరాబాద్ అని కనబడుతూ ఉంటుంది. ఆ హైదరాబాద్ దగ్గరికి మొన్న ఒక వీడియో చూస్తుంటే ఒక లేడీ వచ్చింది, కార్ ఆపేళ్ళకి నీళ్ళ బాటిల్ తీసుకొచ్చి నీళ్ళ బాటిల్తో నీళ్లు పోసి దాన్ని శుభ్రంగా కడుగుతా ఉంది. చాలా మంది కమెంట్స్ ఏమని పెట్టారంటే ఫెనాయిల్ తీసుకొచ్చి పోయి తల్లి అని చెప్పి పెట్టారు. పెట్టి దానికి కుంకుమ పెడుతుంది. అది ఏంటి అసలు? అది ఏంటండి? అమీర్ ఖాన్ గారు ఒక సినిమా తీశారు, పీకే అనే సినిమా. ఆ పీకే సినిమాలో క్లియర్ గా చూపెడతాడు వ్యాపారం ఎట్లా చేస్తారు దేవుని పేరు మీద, దేవుని ఎట్లా తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తారు అనేది అక్కడ క్లియర్ గా కనబడతాను. అందుకే నేనేమంటున్నానంటే విగ్రహం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు విగ్రహము అనేది ఒక మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే సృష్టిలోనిది. ఎవరు తయారు చేస్తుంది ఇక్కడ లోకములో, భూలోకం అంటే మనిషి తయారు చేస్తాడు. ఈ రెండింటిని మనం ఆలోచన చేస్తే ఈ రెండు ఎవరి చేట సృష్టించబడ్డాయిరా అనేది ఆలోచన చేయాలి. అప్పటికి మనిషిని యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి అంట నేను బ్రదర్. అప్పటికి కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. నేను చెట్టులో దేవుని చూస్తా, పుట్టలో దేవుని చూస్తా, లేకపోతే ప్రతిదానం మీద దేవుని చూస్తా అని చెప్పి రాధా మనోహర్ దాస్ అంటా ఉన్నాడు. చెట్టులో మీ అమ్మని చూస్తావా అని చెప్పి అంటా నేను, చెట్టులో పుట్టలో మీ నాన్నని చూస్తావా అంట. దేవుడే కనిపించాడు కదండి. ఎవరు కనబడ్డాడు? దేవుడు. నమ్మితే ఏదైనా అదే కనబడాడు. ఎవరు కనబడ్డాడు? దేవుడు. నాకు అబద్ధం అది. నేను బాప్తిస్మం తీసేసుకున్నా, నేను యేసు బాబు గారికి భక్తుడిని, సైనికుడిని, లేకపోతే మిలిటరీ ఆర్మీ పర్సన్. నేను నాకు దీనిలో కూడా యేసు బాబే కనిపిస్తారంట. నేను ఇప్పుడు మైక్ లో కూడా యేసు ప్రభు వారే కనిపిస్తారు. అంత తీవ్రంగా నమ్మేస్తున్నాను నేను అంట. నేను అప్పుడు అంత గుడ్డితనం ఎందుకు అంటా నేను? పై నమ్మడం ఎందుకు? తెలివిలేనితనం ఎందుకు అంటా నేను? యేసు ప్రభు వారిని అంత దీర్ఘంగా అర్థం చేసుకోవడానికి గోమాత అని చెప్పి హత్యలు చేస్తా ఉన్నారు. గోమాత పేరు మీద, పశువు పేరు మీద పట్టుకొని హత్యలు చేస్తా ఉన్నారు. చేయట్లేదు హత్యలు. ఇప్పుడు ఈ మార్చ్ ఫస్ట్ కి ఆదేశ్ సోని అనేటోడు ఛత్తీస్గఢ్ లో వాడు ఒక పిలుపునిచ్చి ఉన్నాడు. ఏంటంటే ఆయనతో పాటు ఇంకో స్వామీజీ ఉన్నాడు. ఆ స్వామీజీ పేరు మీద కూడా కేసులు బుక్ అయినాయి. మేము కూడా సీఎంఓకి, ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్లకి వాళ్ళకి పంపాల్సిన మెయిల్లు, వాళ్ళకి ఇవ్వాల్సిన మెమోరాండమ్స్, బండి సంజయ్ గారికి కూడా మా ఒక కమ్యూనిటీ నుంచి వెళ్ళి మెమోరాండమ్స్ ఇచ్చారు. సబ్జెక్ట్ ఏంటంటే ఛత్తీస్గఢ్లో గోవులను ఎక్కువ శాతము తినేది క్రైస్తవులు అని చెప్పి ఆదేశ్ సోని అని చెప్పి, మీరు ఆదేశ్ సోని అని గూగుల్లో కొడితే చరిత్ర వస్తుంది. ఆదేశ్ సోని అనే వ్యక్తి పిలుపునిస్తా ఉన్నాడు ఒక స్వామీజీతో కలిసి. ఏంట్రా పిలుపునిస్తా ఉన్నాడు? ఆయన ఫేస్బుక్లో పెట్టిన స్టేట్మెంట్ స్క్రీన్ షాట్, స్టిల్ ఐ హ్యావ్ ఇట్, నేను నీకు పంపిస్తాను, మీరు ఎడిటింగ్లో వేయండి. తర్వాత వీడియో వైరల్ అయిపోయి కేసులు వచ్చేసి మనకి ట్రెట్టింగ్ కాల్స్ వచ్చేసరికి అది నేను కాదు, నా సోషల్ మీడియా హ్యాక్ అయిందని చెప్పి వాడు ఇప్పుడు ట్విస్ట్ చేశాడు. ఈ ఫస్ట్కి ఏమని పిలుపునిచ్చాడంటే మణిపూర్లో ఏ విధంగా అయితే హింసకు ప్రేరేపించి హింస చేసి ఉన్నారో, ఆడవారిని ఎట్లయితే ఊరేగించి ఉన్నారో నగ్నంగా, ఆ విధంగా 50,000 మంది నాకు కావాలి మ్యాన్ పవర్ అని చెప్పి వాడు ఫేస్బుక్ లో బహిరంగంగా పెట్టాడండి. 50,000 మంది మార్చ్ 1కి ఐ నీడ్ ఏ మ్యాన్ పవర్. ఇక్కడ ఉన్న క్రైస్తవులందరూ ఊచకోత కోసం, స్త్రీలైన వాడిని రేపులు చేయాలి, నగ్నంగా ఊరేగించాలి, మణిపూర్ లో జరిగింది, ఛత్తీస్గఢ్ లో కావాలి, ఇది హిస్టరీ కావాలని చెప్పి వాడు ఇంత పెద్ద లేఖ రాశాడు. అది బాగా వైరల్ అయింది, కేసులు ఫైన్ అయింది, దెబ్బ అక్కడ సెట్ అయిపోయాడు.
ఎందుకు ఇవన్నీ చేస్తా ఉన్నాడు అంటే గోమాత ఆవుని చంపి తినడం బట్టి ఆవు నాకు తల్లి లాంటిది. ఇప్పుడు అదే ఆదేశ్ సోనికి నేను అడుగుతా ఉన్నా, ఆదేశ్ సోనిని అనుసరించేవారు ఆదేశ్ సోనిలాగా ఆలోచించేవారు నేను అడుగుతా ఉన్నా. గోమాత గోవుని మా అంటే రేపన్నాడు కిసాన్ వస్తాడు. ఎవరు కిసాన్ అంటే రైతు వస్తాడు. రైతు వచ్చి ఈ పొలాలు ఈ రైసు మొత్తము నాకు తండ్రితో సమానం, నాకు డాడీ అంటాడు. సో డాడీ నువ్వు తింటావా అని చెప్పి అంటాను నేను. ఇంకోడు వస్తాడు వచ్చి మేక నా చాచా అంటాడు, మేక నా మామ అంటాడు. ఇంకోటి వస్తాడు కోడి నా ఒక అత్త అంటాడు, అత్తను ముట్టొద్దు అంటాడు. నేనే అంట కోడి నా అత్త, మేక నా మామ అంట, రైసు నా తండ్రి అంట. అది ఎలా అవుతుందండి? ఎట్లా అవుతుందంటే ఎట్లా అవుతుందంటే అరే నీ ఫీలింగ్ అబ్బా, అది ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆలోచన, నీ సెంటిమెంట్ అబ్బా, అది ఇది నా సెంటిమెంట్ నువ్వు కాదంటావా? నాకు పెళ్ళయింది, ఐ హావ్ ఏ ఫ్రీడమ్ అండి, ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్, నాకు ఫ్రీడమ్, నా ఫ్రీడమ్, నా సెంటిమెంట్ అండి. నాకు బాధ అవుతుంది, కోడిని ముట్టొద్దండి, కోడిని తినొద్దు, మీరు మేకను తినొద్దు, అది నాకు చాచా నాకు అత్త. అది గొర్రెని తినొచ్చా? గొర్రె కూడా తినొద్దు, మేక కూడా తినొద్దు, అది మీకు పవిత్రం తినొద్దు. నేను అంటున్నా అది నువ్వు తింటావా? ఇప్పుడు నాకు తినకుండానే ఉన్నారు, నువ్వు తింటావా? ఇప్పటి నుంచి నేను అంటున్నా నా మనోభావాలను నువ్వు దెబ్బతీసినట్టే కోడిని తిన్నావంటే. నరేంద్ర మోడీ గారు ఒక చట్టం తీసుకురండి, రేవంత్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకురండి, కోడిన అత్త మేకన మామ, ఇంకేముండే తినేవి. నేనేమంటా అంటే ఇప్పుడు పంది నా ఒక ఇంకో రిలేటివ్. నాకు పెళ్ళయిందండి, కాన్సెప్ట్ అర్థం కావాలి తర్వాత మీ కాన్సెప్ట్ లో చెప్తున్నా. నాకు పెళ్ళయింది, నా పిల్లని నేను కనుక్కున్నా, పూర్తి హక్కులు నాకు ఉంటాయి. తినడానికి అన్నం లేదంటే నా కొడుకు కాబట్టి నాకు సర్వాధీనం ఉంటదని రక్తమే పుట్టావా లేకుంటే గోమాత కడుపు నుంచి పుట్టావా? తల్లి స్థానాన్ని ఇంకోతో నువ్వు ఎట్లా పోల్చగలుగుతావు? గోమాత అని అనుకుంటే నమ్మకం అనేది ఉంటే, సొంత నీ రక్తము నీ మాంసము నీ బిడ్డ రూపంలో ఉన్నప్పుడు ఆకలి వేసినప్పుడు నా బిడ్డ నేను తింటానంటే ధర్మంలోకి వస్తుంది కదా అంటాను నేను. ఎట్లా తింటావు నువ్వు? నేను అదే అంటున్నా, గోమాత అన్నప్పుడు హిందువులు ఎవరు తినరుగా? హిందువులు ఎవరు తినరుగా? ఎందుకు తినరు? ఎవరు తినరండి? రాముడు తినలేదా? కానీ ప్రపంచం మొత్తం కూడా మటన్ తింటారు. 6 లక్షల ప్రపంచం 6 లక్షల జింకల్ని తిన్నాడని చెప్పిందిగా. ఇప్పుడు ఫారిన్ లో సరే, ఇది మీరు మాట మీరు దాటిపోతున్నాడు. రాముడు తిన్నట్టే ఉందిగా. రాముడు తిన్నాడని చెప్పి ఇప్పుడు హిందువులు ఒప్పుకోరు కొంతమంది. ఎందుకు ఒప్పుకోరంటే బ్రాహ్మణులు ఒప్పుకోరు, బ్రాహ్మణులు మాంసాహారం తినరు. రాముడే తిన్నాడని చెప్పి బ్రాహ్మణులు ఒప్పుకున్నారంటే వాళ్ళు చెప్పిన మాటలు రాంగ్ అయ్యి ప్రూవ్ అయిపోతుంది, కట్టు కథ అని తెలిసిపోతుంది. బుక్కులో క్లియర్ గా ఉంది, బుక్కులు చదివి ఏడుస్తాయి కదా నీకు నిజాలు తెలిసేవి కట్టు కథలు అని చెప్పి. మటన్ తినడం తప్ప అంటారా రైట్ అంటారు? నేను అందుకే అంటున్నా బ్రదర్, ఇది ఇప్పుడు నేను అంటుంది తెలివి తక్కువతో లాజికల్ ఇల్లాజికల్ నేను అంటున్న మాట. గొర్రె నా తాత అంట, మేక మా అత్త అంట, కోడి మా మామ అంట. నేను తెలివితో మాట్లాడుతున్నాను, తెలివి లేకుండా మాట్లాడుతున్నాను. మీరు అంటున్నారు అంటున్నా, మీరనేది నేననేది కాదు కదా. గోమాత అనేది నేను పెట్టింది కాదు, ఎవరు పెట్టింది కాదు, ఎవరు పెట్టింది? ధర్మాల్లో ఎక్కడి నుంచి వచ్చింది? గొర్రెలు సంథింగ్, గొర్రెల కాపరి. దేవుడుగా పూజించే కృష్ణుడు రాముడే కదా. మాంసం తిన్నారా లేదా? మాంసం తిన్నారా లేదా? క్లియర్ గా మీకు రామాయణంలో కనబడుతుంటే మాంసం తిన్నా. నా స్క్రీన్ షాట్ దగ్గర మీకు పెడుతున్నా, మీరు ఆ వర్సెస్ వేయండి, ఆ కాండాల ఒక ఏవైతే అంశాలు ఉన్నాయో వేయండి మీరు. అప్పుడు హైందవ సోదరులకు నిజాలు కూడా తెలియాలి కదండి. ఎప్పుడు రాధా మనోహర్ కూర్చొని అబద్ధాలు ప్రచారం చేస్తా ఉంటే యేసు ప్రభు మీద బురద చల్లుతాం, అదే మీరు పబ్లిసిటీ చేస్తారా? అదే బైబిల్ ని మీరు బయట పెడతా ఉంటారా? హిందువులు కొంతమంది అయితే దయ్యాలు కూర్చొని సంకాలు కొట్టుకుంటా కూర్చొని షేర్లు కొడతా ఉన్నాయి. మరి ఇప్పుడు నేను పెట్టే వర్సెస్ ఇస్తున్నా, వర్సెస్ కూడా వేయండి. అప్పుడు వాళ్ళు పోల్చుకుంటారు ఏది నిజం ఏది అబద్ధం అనేది. ఇప్పుడు నేను మాట్లాడేది లాజికల్ గా ఉందా లేకుంటే ఇల్లాజికల్ గా ఉందా అంటాను నేను. గొర్రె నా తాత అంటాను, లేకుంటే మేక మా అత్త అంటాను, లేకుంటే పంది మా ఒక చాచా అంటాను, ఏదో అంటాను, ముట్టొద్దు అంటాను. ఇలా ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్కడు చెప్పుకుంటూ పోతే నువ్వు ఏం తింటావు అంటా నేను. అది ఎవరి ధర్మం వాళ్ళదంట. నా ధర్మంలో అది ఉందంట అండి. క్రైస్తవ ధర్మంలో ఇప్పుడు మేము పెద్దలందరినీ కలుస్తాను. నేను ఏం చేస్తా అంటే ఒక పని, పాస్టర్లందరినీ, ఫాదర్లందరినీ, బిషప్లందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి మనం కూడా ఒక నిర్ణయం చేయాలి. ఇప్పటి నుంచి కోడి మన అక్కనో తాతనో చెల్లినో తమ్ముడో అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటామండి. ఇప్పుడు ఎవరైనా హిందువులు కానీ, ముస్లింలు కానీ, జైన్లు కానీ, బుద్ధులు కానీ, సిక్కులు కానీ, ఇంకెవరైనా కానీ కోడిని కోసుకొని తింటే మా మనోభావాలు దెబ్బతింటే, గొడవలు అయిపోతాయి, ఘర్షణలు అయిపోతాయి అంటే ఏం చేస్తారు అని అంట. ఇప్పుడు రైతులందరూ ఒక నిర్ణయంకి వస్తా ఉన్నారు డిసిషన్కి అని అంటే, మా ఒక బియ్యము మాకు తండ్రితో సమానము. మీకు గో అమ్మ అయితే ఇది నాకు తండ్రితో సమానం. ఏది? బియ్యము. బియ్యంతో నీకు ఇడ్లీ తయారవుద్ది, బియ్యంతో మీకు దోశ తయారవుద్ది, బియ్యంతో మీకు రోటీలు తయారవుతాయి, బియ్యంతోనే జొన్నలు తయారవుతాయి, బియ్యంతో అన్నం తింటావు. ఇప్పుడు బియ్యాన్ని నేను బైకాట్ చేశాను అనుకోండి, ఫ్రీజ్ చేశాను అనుకోండి, ఏం తింటావు? కోడిని ఫ్రీజ్ చేస్తే ఏం తింటావు? మేకను కూడా ఫ్రీజ్ చేస్తే ఏం తింటావు?
చెప్పండి, ఏం తింటావు? అది మన free అది choice లాజికల్ కుదరదు. లాజికల్ దేవుడు ఇచ్చింది అది ఏ దేవుడైనా సృష్టికర్త అన్నప్పుడు రెండోది ఇంకో ఇల్లాజికల్ పాయింట్ అంట. ఇప్పుడు గోవుని ఒక పశువుని మాతగా పోల్చేసి ఆ పశువు కంటే మనుషులు హీనమని చెప్పి మనుషుల్ని చంపాలి, ఊరేగించాలి, నగ్నంగా రేపులు చేయాలని చెప్పి వాడేవాడు బుద్ధి లేనోడు వాడు ఆర్డర్లు పాస్ చేస్తా ఉంటే, ఇంకా ఒక స్టెప్ దిగితే గో యూరిన్ తాగుతా ఉన్నారు, గోమూత్రము, గో పేడ తింటా ఉన్నారండి. ఎంత ఘోరము. మొన్న ఒక వీడియో చూస్తా ఉంటే ఫేస్బుక్ లో కరెక్ట్ గా అది ఇట్లా తోకలేపంగానే వీడు సెల్ఫీ ఆన్ చేసుకుని దాన్ని తలక పెట్టి దాని కింద అది పడతా ఉంటే ముఖం పైన పడుతూ వాడి సంతోషమే వేరేగా ఉంది వాడి. ఆ పడిన దాన్ని ఇట్లా తీసుకొని నోట్లో పెట్టుకొని తింటా ఉన్నాడు వాడు పిచ్చి వాడి ఏం చెప్పాలి వాడిని? ఎక్కడికి పోతుంది? మీరు హిందువులేనా? మీరు హిందువులేనా? తర్వాత కాదండి, మీరు హిందువులేనా? సరే అనుకోండి, మీరు ఒక రింగు పెట్టుకున్నారు, ఏ రింగ్ అది? దేవుడు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి గారి విగ్రహమే కదా. దాన్ని బట్టి ఇప్పుడు నాకు అర్థమవుతుంది, వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది మీరు హిందువులు అని చెప్పి. ఇప్పుడు మీరు అంటా ఉన్నారు అది పిచ్చి అని చెప్పి. మీలాగా మేధావుగా లేకుంటే మీలాగా ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఇంత గుడ్డిగా ఎందుకు పోతా ఉన్నారు? అంత భక్తులుగా ఎందుకు పోతా ఉన్నారు హైందవులు? మీలాంటి మేధావులు ఏమైతా ఉన్నారని అంటా ఉన్నాను నేను. మీలాంటి తెలుగు ఉన్న హిందువులు ఏమైతా ఉన్నారు? మీ యొక్క కమ్యూనిటీకి మన ఒక ధర్మానికి చెడ్డ పేరు చెప్తా ఉంటే ఇట్లాంటి సరే గోమాత ఒక చర్చ అది సపరేట్ గా పెడితే ఇది ఇంకా ఘోరమేగా. ఉచ్చదాగడం కానీ లేకుంటే ప్రపంచంలో ఏదైనా దరిద్రమైన జంతువు ఉందంటే అది పంది అని చెప్పి అంటారు. ఎందుకో తెలుసా? పెంట తింటది కాబట్టి. కానీ అది పవిత్రం కదా కొంతమందికి. వినండి, పెంట తినే పందే దాని పంది చిచ్చి అని చెప్పంటే పంది కంటే ఘోరంగా తయారైంది కదా మనము. ఇక్కడే మనుషులము గోమాత అన్నప్పుడు మనుషులందు పుణ్యపురుషులు వేరు, అందరూ మనుషులే. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మా కెమెరామెన్ ఉన్నాడు, నేనున్నా, మీరున్నారు, మీరు గొప్పోళ్ళు అంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకున్న నాలెడ్జ్ అవ్వచ్చు, మీరు చేస్తున్న సేవ అవ్వచ్చు, చేసే కార్యక్రమాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇలాగే ఇప్పుడు మీరు చెప్పే మాటకి మా కెమెరామెన్ చెప్పే మాటకి తేడా లేదు ఉంటుంది. ఎందుకంటే మీరు కొంచెం పరిపూర్ణత చెందారు, కొంత నాలెడ్జ్ ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారని అడుగుతున్నా. పాయింట్ కంప్లీట్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టుగా వాస్తవాలు బయటకు వస్తాయి. సో మీరేమంటారు సార్? గోమాత ఆ రెస్పెక్ట్ ని పక్కన పెడతాం, టాపిక్ పక్కన పెడతాం. ఇప్పుడు ఆ మూత్రం తాగటము లేకుండా ఆ పెంట తినడము మీరు అంటా ఉండొచ్చి అది గలీజ్ అని చెప్పి అంటా ఉన్నారు కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు గోవులు అన్నప్పుడు అన్ని ఆవులే, గేదెలు అన్నప్పుడు అన్ని గేదెలే. ఆవు దగ్గరకు వచ్చేసరికి ఏ ఆవు మూత్రం తాగాలి, దాని దగ్గర మీరు మీ చేతిలో పట్టుకున్న బైబిల్ ప్రకారమే ఆవు దగ్గర మనం కొంతసేపు గడితే మన వాసన బట్టి అది తయారు చేసి కొన్ని పాలు అనేవి సృజిస్తుంది. మేక పాలు కదా, ఏది బర్రె పాలు కదా. ఆ స్వభావం ఆవుకే ఉందండి, స్వభావం ఆవుకే ఉందంటున్నా. గట్టిగా ఇంకో మాట చెప్పనా? గొర్రె అని స్వభావం పక్కన పెట్టండి. మేము దేవుడిచ్చిన క్వాలిటీ అంటాను. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు చెప్పాల్సిందంతా చెప్పారు. అంటే ఇంకా పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం ఏది పిచ్చి మాట మాట్లాడినా కానీ దేవుడి వైపు చూడాలా? అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కోయ్ కోయ్ పాట ఉంది, పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఆయన భక్తి పారవసంలో పాడేసాడంటే ఒప్పుకుంటారా? పిచ్చి మాటలు మాట్లాడితే ఆయన ఓపెన్ గా చెప్పాడు కదండి, ఆయన భక్తి ఎక్కువైపోయో మీరు అన్నట్టుగానో ఆయన పాడలేదు. కానీ ఆయన చెప్పింది ఏంటి, ఆయన ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ లాంగ్వేజ్ లో నేను రాసి పాడానని చెప్పి అన్నాడు క్లియర్ గా. కొంతమందికి అది అర్థం కాక వాళ్ళు నెగిటివ్ గా ట్రోల్ చేస్తా ఉన్నారు. ఈ పాయింట్ సొంత క్రిస్టియన్స్ కమెంట్స్ పెట్టారా? కమెంట్స్ చదివారా? ఈ పాయింట్ లో ఇక పని పాట లేని వాళ్ళంతా కమెంట్లు కొట్టుకుంటూ షేర్ చేస్తారు. క్రిస్టియన్ అంటున్నారు కదా వాళ్ళు కూడా, నేను ఒక క్రిస్టియన్ అని అంటూనే కమెంట్ చేశారు కదా. తెలియక అని అంటాను నేను. ఇప్పుడు గుర్రప్ప గారు కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఆయన రాసింది తప్పేముంది అంటాను నేను. కోయి కోయి అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా కనుక్కున్నారు ఆయనకు ఫోన్ చేసి? ఆయన ఎక్కడో నేను మొన్న చూస్తుంటే ఒక ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కోయి కోయి అంటే దేవుని స్తుతించును గాక అని చెప్పి దాని అర్థం ఏదో వస్తూ ఉందని. ఆయన ట్రైబల్ భాష ఏదో ఆ ట్రైబల్ భాషలో ఆయన రాశాడని చెప్పి క్లియర్గా అంటున్నాడు. సరే, కోడిని కోయి అనేది కూడా నేను ఎక్కడో విన్నట్టు నాకు గుర్తుంది, ఎందుకంటే కోడిని కోయి అని నేను అనలేదు, కోడిని కోయి అని చెప్పి మీకు అర్థమైనట్టు కనబడతా ఉంది. దాన్ని తర్వాత ఇక అది రెగ్యులర్గా కోడిని కోయి అని ఎవరికి వారు నచ్చినట్టు చేసేసి ఉన్నారు. సరే, కోడిని కోయి అని అన్నాడే అనుకుందాం. కోడిని కోయి అనేది ఇప్పుడు ఆయన లాంగ్వేజ్ లో ఉందా మన భాషలో ఉందా? తెలుగులో ఆయన లాంగ్వేజ్ లో ఉండే కదా మొత్తం పాట ఉంది. బామారే చందమామ ఆయన భాషలోనే ఉంది. ఇప్పుడు దాని అర్థము తెలుసుకొని దానికోసం నువ్వు కమెంట్ చేస్తే మన బాగుంటది. ఏదో కోయి కోయి కొద్దిగా ఏదో నవ్విచ్చేటట్టు కొద్దిగా ఫన్నీగా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు కమెంట్లు పెట్టడము, ట్రోలింగ్ చేయడము, ఆ విషయంలో నేను ఖచ్చితంగా అంటాను అది తెలియక వీళ్ళు చేస్తున్నారని చెప్పి నేను అంటాను. సో తర్వాత బైబిల్లో ప్రేయసి ఇదొక్కటే విషయం, పాయింట్ ఏంటండి? బైబిల్లో అలాగే ఉంది, ప్రేయసి ఒకటి ఎక్కడ ఉంది. నెక్స్ట్ కొన్ని పేర్లు నేను చెప్పను, ఒక లేడీ కమెంట్ చేశారు,
ఓకే. అవునండి, నేను కూడా అంటే చూసాను. ఇంకొకటి ప్రియురాలు, ఇంకా ఈ పదాలన్నీ దానిలో ఉన్నాయా? నేను చూసానండి పరమగీతంలో 1వ అధ్యాయం కానీ 4వ అధ్యాయంలో కానీ ఈ వర్డింగ్స్ మనకు కనబడుతూ ఉంటాయి. పరమగీతాలు అంటే ఇట్స్ లెటర్ ఫ్రమ్ ద సాల్మన్, కింగ్ సాల్మన్ గారి నుంచి వాళ్ళ ఒక భార్య అంటే ఫరో యొక్క కూతురికి ఆయన వేరే దేశం నుంచి ఇంకో దేశంకి ఆయన రాస్తున్న లెటర్స్ కానీ, రెండోది దేవునికి, దాని తర్వాత సంఘం అని అంటే భార్యగా దేవుడు పోలుస్తూ ఉన్నాడు కాబట్టి దేవునికి సంఘానికి గల రిలేషన్ కోసం పోలుస్తున్నది కానీ, భార్యకి భర్తకి గల రిలేషన్ ఎలా ఉండాలో ఆ రిలేషన్ కోసం మాట్లాడుతున్న ప్రస్తావన కానీ, లేకుంటే బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్ ప్రియుడికి గల దేవుడు కానీ సంఘము కానీ, లేకుంటే కాబోయే వారి కోసం కానీ, అంటే ఈ కపుల్స్ కోసము ఒక మొత్తం పరమగీతాలు అనేది మొత్తం మనకి రైటింగ్స్ అనేది, ఆ పోయట్రీ అనేది, ఆ వర్డింగ్స్ అనేది సొలొమోన్ గారు ఆయన భార్యకు వివరిస్తూ రాస్తున్న విషయాలు. ఇది ప్రాముఖ్యంగా ఇది తెలుసుకోవాల్సిన విషయం. బ్యాక్గ్రౌండ్ పర్సనల్ థింగ్స్ లో జరుగుతున్నప్పుడు వాళ్ళ విషయాలు, వాళ్ళు ఎట్లా భార్యతో అంటున్నారా, ఆయన భార్యతో ఎట్లా మాట్లాడాడు అనేది క్లియర్ గా కనబడుతుంది. అయితే ఆ పరమగీతాలు 1వ అధ్యాయంలో నా సహోదరి నా ప్రేయసి అని చెప్పి కూడా పాయింట్ కనబడతా ఉంటుంది. 4వ అధ్యాయంలో కూడా చాలా దగ్గర రిపీట్ అవుతా ఉంటుంది. సహోదరి ప్రేయసి వేరు కదా. ఎస్. అయితే రాధా మనోహర్ దాస్కి కానీ, ఆమె ఎవరో శుభలక్ష్మి అని చెప్పి మధ్యలో కొత్తగా ట్రాన్స్జెండర్ ఆమె మాట్లాడుతుంది. ఆమెకి ఏబీసీలు కూడా వీళ్ళు కూడా సరిగ్గా బైబిల్ కోసం తెలిసినట్టుగా నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఆవేశంతో ఊగిపోతుంది తప్ప ఆమెకు ఆలోచనతో మాటలు ఎక్కడ కూడా కనబడుతుంది. బైబిల్ ఎప్పుడైనా చదివితే అమ్మ శుభలక్ష్మి గారు, బైబిల్ ఎప్పుడైనా చదివితే కొద్దిగా మీకు అర్థమవుతుంది. మాలాంటి వాళ్ళు ఇక్కడ పెద్దలు ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా తెలుసుకో. గూగుల్ ఉంది, గూగుల్లో కొట్టినా కూడా నీకు తెలుస్తుంది. నోటికి ఏది పడుతుందో వచ్చి మాట్లాడడం కాదు. నీకు ఇప్పుడే నేను లైవ్లో కూడా నేను చూపెడతాను. బ్రదర్ మీరు ఒకసారి చదవండి, ఇక్కడ ఉన్న మాట కింద స్టేట్మెంట్ డైరెక్ట్ చదవండి. ఏమనుంది అక్కడ? యంగ్ పర్సన్ ఆర్ ఎయిదర్ సెక్స్. ద వర్డ్ girl was used in old English to refer to a young person regardless of sex. అర్థం ఏంటి మీరు చెప్పండి. ఏ ఇయర్ అది? In the early 1400s. 1400 years అంటే ఇప్పుడు 2025 సంవత్సరం అంటే 600 సంవత్సరాలు. to refer to a young person or either sex. అక్కడ కాదు. The word girl was used in old English to refer a young person. ఓకే, మీతో చదివిపించాను. ఇప్పుడు గూగుల్లో కూడా మీరు కొడితే మీకు క్లియర్ గా కనబడతా ఉంటది. ఏంటి విషయం అంటే 1400 సంవత్సరాలు, 1400 సంవత్సరాలు ఏడి అంటే మొన్న 600 సంవత్సరాల క్రితం నేను మాట్లాడుతున్నాను. మొన్న జస్ట్ 600 ఆ 1400 years టైంలో ఆ సెంచరీలో గర్ల్ అనే పదం ఏదైతే ఉందో GIRL గర్ల్, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ యొక్క 28th సెంచరీలో గర్ల్ అనే పదం ఎవరికి యూజ్ చేస్తారు? పూర్తిగా అమ్మాయికి యూజ్ చేస్తారు. ఒక అమ్మాయిని మనం పిలవాలంటే ఏ గర్ల్ అని పిలుస్తారు, షీఈ్ ఎ గర్ల్ అని చెప్పి అంటారు. కానీ బాయ్ కూడా డిఫరెంట్ ఉంది. GYRL ఉంది, ఎక్కడ ఉంది వాడేది గర్ల్. ఓకే, GIRL లేదు ఈ మధ్యన. ఐ థింక్ సమ్ చేంజ్. GYRL అప్పట్లో వాడేది. 1400 years ద వర్డ్ అని చదవండి. ఉంది. Girl was used in refer the so and so. GIRL. The word GYRL was used in old English. అంటే రీసెంట్లీ చేంజ్డ్ ఇంటూ గర్ల్ అంటారు. GIRL ఇప్పుడు వచ్చింది అంటారు కొంచెం మోడర్న్ ఇంగ్లీష్. ఓకే, నో ప్రాబ్లం. GYRL కానీ పైన కూడా ఇప్పుడు మీకు క్లియర్ కనబడుతుంది GIRL. దాన్ని మనం కన్ఫ్యూజన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. GYRL లో స్పెల్లింగ్స్ అంటే లాంగ్వేజ్ కూడా సెక్స్ అనేది ఉంది కదా అక్కడ. సెక్స్ అంటే ఆ సెక్స్ కాదు. ఏ సెక్స్ ఇది? జెండర్ సెక్స్ కోసం కూడా మారింది అంటున్నాను. ఐదర్ సెక్స్ అని ఉంది అంటే అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని కూడా 1400 సంవత్సరాల క్రితం గర్ల్ అని చెప్పి సంభాషించేవారు, పిలిచేవారు. నన్ను కూడా ఏ గర్ల్ అని పిలిచేవారు, మిమ్మల్ని కూడా ఏ గర్ల్ అని పిలిచేవారు. మన పిల్క పంతులు అటుగా ఇటు కాకుండా మాడగాడైన రాధా మనోహర్ దాస్ని కూడా ఒకవేళ అప్పట్లో ఉంటే ఆయన కూడా ఏ గర్ల్ అనే పిలిచేవారు. అప్పట్లో ఉన్న సంస్కృతి అది, అప్పట్లో ఉన్న హిస్టరీ అది, అప్పట్లో ఉన్న కల్చర్ అది. గర్ల్ అని చెప్పి పిలిచారు. కానీ 600 సంవత్సరాల తర్వాత హిస్టరీ కల్చర్ మారుతున్న కొద్దీ ఇప్పుడు ఈ యొక్క 28th జనరేషన్ 5G జనరేషన్లో ఏం కలుగుతా ఉందంటే గర్ల్ అనేది ఒక్కరికి పెట్టేసినట్టు కనబడుతుంది. ఇంకా కొద్దిగా 200 సంవత్సరాల క్రితం వెనుకకు వెళ్తే మళ్ళీ గూగుల్లో కొడితే గే, GAY గే అనే వర్డ్ ఎవరికి యూజ్ చేస్తూ ఉన్నారని అంటే అప్పట్లో ఎవరైనా సంతోషంగా ఉంటే ఆనందంగా కనబడితే ఏ గే అని చెప్పి పిలిచేవారు. యూఆర్ గే అని పిలిచేవారు. అంటే అలా సంభోషణ, అలా ఆ ఒక ఏమంటారు సందర్భాన్ని బట్టి నువ్వు సంతోషంగా కనబడ్డావు అంటే యూఆర్ గే అనేటోళ్ళు. బట్ ఈ రోజు గే అంటే అర్థం ఏంటి? రాధా మనోహర్ దాస్ని గే అంటారు. మొన్న దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాడు స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ వాడిని చెక్కగాడు పిలిచే వాళ్ళంతా కొట్టారని చెప్పి కూడా నాకు ఇందాక ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ పంపించారు. ప్రాబ్లం అయితే ఎవరింటే వాడు నిజంగానే గే కదండి, వాడు గే కాదని చెప్పి నాకు ప్రూవ్ చేయగలుగుతారు. వాయిస్ ముగ్గురు లాగా ఉంటుందా వాడి వాయిస్?
వాడు ఎంకరేజ్ చేసుకునే పెళ్లితో ఆడవాళ్ళకి సంబంధంగా లేదా, వాడు కట్టుకునే డ్రెస్సింగ్ ఆడవాళ్ళ లేదా, మళ్ళీ వాడు మా యేసు ప్రభుని పర్సనల్ గా తిట్టినప్పుడు లేదా అండి మేము తిరిగి తిట్టే బాగుంటుందా? క్రైస్తవులైన వారు నిద్రపోతున్న సింహాలని చెప్పి పుట్టిగా అనలేదండి. ట్రంప్ ఒక క్రైస్తవుడు, ఇజ్రాయెల్ దేశం ప్రధాని ఒక క్రైస్తవుడు. క్రైస్తవుడు నిద్ర లేచి యుద్ధానికి సిద్ధమై యుద్ధం పట్టుకొని కత్తి పట్టుకుని అంటే ఇరాన్ ఏమైపోయిందో ఆలోచించి, పక్కనున్న ఫిలిప్స్టియన్స్ పక్కనున్న పాలస్తీన్ ఏమైపోయిందో ఆలోచించి, ట్రంప్ ఒకసారి సీరియస్ గా తీసుకుంటే ఏమవుతుందో ఆలోచన చేయి. ప్రేమ 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 అని చెప్పి ప్రేమతోనే పోతా ఉన్నారు. ఇండియాలో ఆల్రెడీ జరుగుతున్న విషయాలు బయట ఉన్న ట్రంప్ కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతే కలుగుతా ఉన్నాయి, ఇండియన్స్ కి వీసా క్యాన్సిలేషన్, ఇండియన్స్ ని బయటకు పంపించడానికి కారణము ఆయనకి తెలియవా పైన జరుగుతున్న విషయాలు. ఇదే విధంగా జరుగుతూ పోతా ఉంటే రేపన్నాడు ఇండియా భవిష్యత్తు ఏమవుద్దని చెప్పి అంటా ఉన్నా. అప్పట్లో పక్కనున్న కర్ణాటక సంబంధించిన తేజస్వి సూర్య అని చెప్పి ఒక ఎంపీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే, ప్రవక్త అయిన మొహమ్మద్ గారి గురించి, ఆయిషా గారి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏం జరిగిందో ప్రపంచానికి తెలిసి ఎక్కడ కూడా కనబడకుండా అయిపోయినాడు. అవసరమా అంటున్నా, నిజ నిజాలు తెలుసుకో, నీ మతాని కోసం నువ్వు ప్రచారం చేసుకో, నీ మతాన్ని నువ్వు పాటించుకో, ఇతర మతాలని గౌరవించుకో అంట. నేను ఈవెన్ సేమ్ ఇట్ అప్లికబుల్ టు ద క్రిస్టియన్ కమ్యూనిటీ. నా మతాన్ని నేను పాటిస్తాను, ఇతర మతాలని నేను గౌరవిస్తాను. కానీ మీ మతంలోనే పాస్టర్ గారు, కొంతమంది పాస్టర్లు చూపిస్తాను నేను, కొంతమంది పాస్టర్లు ఎందుకో రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్తున్నారా, లేకపోతే హిందూ ధర్మాన్ని ఏమైనా చేసేటోళ్ళు ఉన్నారు. అయితే కమింగ్ టు యువర్ క్వశ్చన్, మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ముందు ఇప్పుడు ఏదైతే మనము టాపిక్ మాట్లాడుతూ ఉన్నామో సోదరి ప్రియసి అని చెప్పి, అది ఐ వాంట్ టు కంప్లీట్. అది జస్ట్ 200 years బ్యాక్ వెళ్తే గే అనే పదం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. గే అనే పదం దేనికోసం అంటే సంతోషంగా ఉండేవాడిని మీ గూగుల్లో కొట్టుకుంటే కూడా ఆ విధంగా వాళ్ళు సంబోధించేవారు, సంప్రదించేవారు. యూఆర్ హ్యాపీ అని అంటే యూఆర్ గే అని చెప్పి అనేవారు. కానీ ఈ రోజు ఈ 200 సంవత్సరాలు 2300 సంవత్సరాలకి అయిపోయేసరికి గే అనే పదం ఎవరికి ఆపోదించారండి? ఒక ట్రాన్స్జెండర్స్ కి అటు ఇటు కాని వాళ్ళకి మాత్రమే గే అంటారు. సంతోషంగా ఉన్నవాడిని గే అంటారా అన్నారు. 1400 సంవత్సరాల్లో గర్ల్ అనే పదము, సరే స్పెల్లింగ్ నీకు జిఐఏ ఉందా, జిఏ ఉందా, గర్ల్ అనేది మనకు అక్కడ కనబడుతుంది. గర్ల్ అనేది ఐదర్ జెండర్, బాయ్ కనను గర్ల్ కనను గర్ల్ అని చెప్పి పిలిచేవారు ఇద్దరిని. కానీ రాను రాను బాయ్ అయిపోయింది, ఇప్పుడు గర్ల్ అయిపోయింది. సేమ్ బైబిల్ అనేది 2025 సంవత్సరాల క్రితం లిఖించబడ్డది. దాని హిస్టరీ ఏంది, అప్పుడున్న కల్చర్ ఏంటి, అప్పుడున్న మతం ఏంటి, జూదా మతం ఉంది, రకరకాల మతాలు ఉన్నాయి, రకరకాల ఆచారాలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నట్టు ఉంటాయి. అప్పుడు ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియకుండా అప్పట్లో ప్రియసిని, అప్పట్లో భార్యని కూడా సోదరి అని చెప్పి పిలిచేవారు. శుభలక్ష్మి గారు కానీ, రాధా మనోహర్ దాస్ గాని బైబిల్లో బూతులు చూడండి, బూతులు అని చెప్పి చూపెట్టేవారు, అర్థం చేసుకోవాలి. భార్యని ప్రియసిని కూడా సోదరి అని చెప్పి పిలిచేవారు. ఇప్పుడు వచ్చే కాలానికి సోదరి అనేది సోదరి అంటే సిస్టర్ కి ఇప్పుడు ఆపోదించబడింది. ఇంకా క్లియర్ గా మీరు వచనాలు చూస్తూ ఉంటే, నా సోదరి నల్లని దానా అని చెప్పి కనబడుతూ ఉంటుంది. ఒకటో అధ్యాయంలో 6-7 వచనాలు చూస్తూ ఉంటే నల్లని దానా, నా సోదరి, నా ప్రియసి అంటాడు. నల్లని దానా అంటే ఎవరంటే ఇంకా కిందికి 8వ వచనానికి కిందికి వెళ్ళిపోతే ఫరో కుమార్తె అని చెప్పి కనబడుతూ ఉంటాడు. అంటే ఫరో యొక్క కుమార్తె. ఫరో ఎలా ఉన్నాడు? ఈజిప్షియన్, అంటే నల్లగా ఉంటాడు. కుమార్తె ఎవరు? నల్లగా ఉంటుంది. ఆమెను సంబోధిస్తూ నల్లని దానా అంటే ఫరో యొక్క కుమార్తె, నా సోదరి నల్లని దానా అని చెప్పి సాల్మోన్ భక్తుడు ఆయన భార్యకి రాసిన లెటర్ అది. ఆ ఇంకిత జ్ఞానము, ఆ చరిత్ర, ఆ బేసిక్స్ కూడా తెలియకుండా బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో సహోదరిని పెళ్లి చేసుకున్నాడు, సహోదరిని ప్రియసి అన్నాడు. ఏంటండి ఇవన్నీ? ఇంకిత జ్ఞానం కూడా లేకుండా బురద చల్లే పని పెట్టుకున్నారు. అంటే ఒకవేళ రాధా మనోహర్ దాస్ గారు ఉంటే ఇప్పుడు మీరు అన్న మాటలోంచే ఆయన ఇంకొక పాయింట్ కూడా మాట్లాడే అవకాశం. నల్లని దానా అంటే ఒక దేవుడు అన్నప్పుడు నల్లని దానా అని అనటం వల్ల ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ చూపించినట్టేగా. దేవుడు అనలేదుగా, సాల్మన్ గారు రాసిన పత్రికలు అన్నారు, సాల్మన్ గారు రాసిన లెటర్స్ అన్నారు. సాల్మన్ గారు అలా ప్రియసి కోసమే సబ్జెక్ట్, అక్కడ దేవుని సబ్జెక్టే లేదండి. నేను ఏదైనా పవిత్ర గ్రంథం అన్నప్పుడు ప్రతి మాట కూడా తప్పేముందన్న. అందుకే నేను గర్ల్ సబ్జెక్ట్ కానీ గే సబ్జెక్ట్ కానీ మీకు చూపెట్టాను. అక్కడ సహోదరి అని చెప్పి ఆయన భార్యకైనా రాసిన లెటర్, నల్లని దానైనా నా సహోదరి, నా ప్రియసి, నువ్వు ఎలా ఉన్నావు ఏంటని చెప్పి ఆయన రాస్తూ పోతున్నా. ఇదే రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు, ఓన్లీ రాధా మనోహర్ దాస్ గారి గురించి కొంచెంసేపు పక్కన పెడితే, మీ మతంలోనే పాస్టర్లే ఉన్నారంటారు నేను. అవును, కొంతమంది పాస్టర్లు ఉన్నారు, పేరుకి పాస్టరే, ఫాదర్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రవక్తలు అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు, ఎవరైనా కానివ్వండి, బోధన లేకపోతే బోధించేవాళ్ళు, ఒక మాట చెప్పేవాళ్ళు, ఒక మంచి మాట చెప్పేవాళ్ళు పాస్టర్లుగా ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుందంట. 100% ఒప్పుకుంటాను. మీ పాస్టర్లేనా? ప్రతి మతంలో కూడా మీ పాస్టర్లేనా? ఉన్నారు. నేను అబద్ధాలు మీ పాస్టరేనా అలియాస్ పాస్టర్ గా చెప్పుకొని వేరే వాళ్ళు? రాధా మనోహర్ దాస్ లాగా నాకు కప్పు పుచ్చుకోవడం కానీ, అబద్ధాలు చెప్పి లేకుంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను పాటిస్తున్న పుస్తకము బైబిల్ గ్రంథము నిజాన్ని, సత్యాన్ని
అది బోధిస్తుంది. నేను సత్యమే మాట్లాడతాను, తప్పే ఎవరైనా కానీ. ఎందుకంటే ఈరోజు నేను వాళ్ళు ఖండించలేదు అని అంటే రేపటి నాడు నేనే వాడిని వెనకేసుకొచ్చి నరకానికి తీసుకెళ్ళిన అవుతాను. సో నా సోదరైనా కూడా నేను ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం. ఖచ్చితంగా తప్పుడు వ్యక్తులు, దొంగ బాబాలు ఎట్లయితే ఉన్నారో, దొంగ పాస్టర్లు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చేస్తున్నారా? పాస్టర్ అయినా లేకపోతే పాస్టర్ పేరు చెప్పుకున్న వాళ్ళు వేరే పాస్టర్లే ఉన్నారండి, ఫాదర్లే ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే పాస్టర్ కంటే ఒక స్టెప్ పైనేగా ఫాదర్. ప్రొటెస్టెంట్స్ కంటే ఎక్కువ విలువ ఇచ్చేది చూస్తున్నారు. లండన్ నుంచి ఇటలీ నుంచి పోప్ అని వాళ్ళు చూసేది ఎక్కువగా వాల్యూ ఉన్నది సొసైటీలో ఎవరికి రాడు ఫాదర్స్ కి. వాళ్ళ డ్రెస్సింగ్ బట్టో, వాళ్ళు వేసుకున్న క్రాస్ బట్టో, వాళ్ళ ఒక మాట తీరు బట్టో పాస్టర్ కంటే కానీ ఫాదర్ కి ఎక్కువ ఉంటది. పాస్టర్ని రోడ్డు మీద పడితే తిడతారు, కొడతారు. ఫాదర్ని అట్లా అన్నారు, ఫాదర్ అని చెప్పి ఎవరైనా నమస్కారం. ఆయనకు ఒక రెస్పెక్ట్ ఉంది. అందుకే ఒక స్థాయి పైన వ్యక్తి గురించే మాట్లాడుతున్నా. ఫాదర్లే అట్లా ఉన్నారండి. నా ఫేస్బుక్ మీరు నా సోషల్ మీడియా చూస్తే నిన్న జస్ట్ 5 days బ్యాక్ కావాలని నేను పంపిస్తాను, ఫాలో అయ్యే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక్కడే ఒకటి నియర్ బైలో ఒకటి ఉంది, ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఒకటి ఉంది ఒక ప్లేస్లో ఒక ఆర్ఫనేజ్ రన్ చేస్తున్న ఒక ఇటలీకి సంబంధించిన సంస్థ ఒకటి ఉంది, మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థలో ఫాదర్స్ ఉన్నారు. ఈ ఫాదర్స్ ఆర్ఫనేజ్ నడిపిస్తా ఉన్నారు. ఆర్ఫనేజ్ లో ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో, ఆడపిల్లలు ఒక ఏజ్ 13-14 years వచ్చేసరికి ఆ పిల్లల్ని వాళ్ళు ఇక పాడి చేసే కార్యక్రమాలు పెట్టుకుంటా ఉన్నారు. ఫాదర్స్ లోపల కూర్చొని తాగుతా ఉన్నారు. నేను వెళ్ళాను, ఖండించాను, పోలీస్ కేసు పెట్టాను, మీడియాకి వెళ్ళాను, మాట్లాడాము. నేను ఖండించాను, నేను వెనకేసుకుని రాలేదా, తప్పే అని చెప్పాను. వాళ్ళ వల్ల మీరు ఎంత పోరాడినా కనిపించదు ఎక్కడండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల మీరు ఎంత పోరాడినా, మీరు ఎంత ముందుకు తీసుకెళ్లాలనుకున్నా, ఇవన్నీ స్పీడ్ బ్రేకర్సేగా. మీ ఫ్లో అనేది ముందుకు వెళ్ళదు కదా. అవును. ఎందుకంటే మెయిన్ టార్గెట్ పెట్టుకుంటే మీ స్పీడ్ బ్రేకర్లు దాటుతా ఉంటే ఇంతలోపు వెనకాల నుంచి వచ్చి ఓవర్టేక్ చేస్తారు కదా. మీకు అర్థమైంది నా పాయింట్. మరి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎవరు మార్చలేమండి. ఎవరు మార్చడం చెప్పడం గుర్రాన్ని మనం నీళ్ళ అంటే యాక్సెప్టెన్సేగా. అంటే వీళ్ళు కూడా మాకు కావాలని మీరు చెప్పినట్టే. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు కూడా మా పాస్టర్లు కాబట్టి మేము భరించాలి అని అంటున్నారు. భరించేది ఏం లేదు, నేను పోలీస్ కేసు పెట్టా అంటున్నా. నేను పోలీసు వాళ్ళని పిలిపించా, అక్కడ నా ఫోటో చూపెడతాను మీకు నేను. ఐ జస్ట్ వాంట్ టు షో. ఎందుకంటే నేను చెప్పేది ఉట్టి మాటలు అన్నట్టు కాకుండా వాస్తవాలు కనిపించాలి కాబట్టి వాస్తవాలు నేను ఐ జస్ట్ షో ఇట్. ఇప్పుడు జరిగింది కదా, వెనక రాదు కదా అంటున్నా. అయిపోయింది కదా. ఇది ఆడపిల్లల జీవితాలు. పోలీసు వాళ్ళు ఉన్నారా? మీడియాకి చూపెట్టండి. పోలీసు వాళ్ళు ఉన్నారా ఇక్కడ? పోలీసు వాళ్ళు ఉన్నారుగా ఈ సంస్థలో. పోలీసు వాళ్ళు ఉన్నారుగా. పోలీసు వాళ్ళు పిలిపించా సంస్థకి. నేను మిషనరీకి కూర్చొని ఫస్ట్ వెళ్ళి మాట్లాడా. వాడెంత ఆరగంటగా మాట్లాడుతున్నాడు అంటే, యూ వాంట్ టు ఫైల్ ఎ కేస్, గో అండ్ ఫైల్ ఎ కేస్ అంటున్నాడు. రేవంత్ రెడ్డి మొన్న వెళ్ళి ఈ మిషనరీకి కేరళలో పోయి ఆయన చీఫ్ గెస్ట్ గా పోయి వచ్చాడు. రేవంత్ రెడ్డి ఫోటోలు చూపెడతా ఉన్నాడు, సీతక్క ఫోటోలు చూపెడతా ఉన్నాడు, రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోలు చూపెడుతున్నాడు. ఎవరైతే చీఫ్ మొత్తం ఇండియాకి సంస్థకి హెడ్ ఉన్నాడో వాడు రాహుల్ గాంధీతో ఉన్న ఫోటోలు చూపెడతా ఉన్నాడు. రేపన్నాడు రాహుల్ గాంధీకి మచ్చనే కదా, రేవంత్ రెడ్డికి మచ్చనే కదా, సీతక్కకు మచ్చనే కదా. పోలీసు వాళ్ళకి చెప్పాము కేసు ఫైల్ చేయంటే అమ్మాయిని తీసుకురమ్మంటారు. అమ్మాయిలు ఎస్కేప్ అయిపోయింది. అమ్మాయికి కావాల్సిన ఆడియో కాల్, వీడియో కాల్, చాటింగ్లు, ఫోటోలు అన్ని ఎవిడెన్స్ మాకు ఇచ్చింది. మాకు లెటర్ కూడా రాసిచ్చింది. ఇదిగో ఈ అమ్మాయి రాసిచ్చిన లెటర్ ఇది చూపెట్టండి. ఇది అమ్మాయి మాకు రాసిచ్చిన లెటర్ ఇది. నన్ను ఫాదర్ సెక్షువల్లీ హరాస్ చేశాడు, రూమ్ లోకి తీసుకెళ్లాడు, నన్ను ఎక్కడ ఊటీకో కేరళకో ఎక్కడికో రమ్మన్నాడు. ఇది నేను నిలబడి ఉన్నాను అదే సంస్థ దగ్గర, నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. దిస్ ఇస్ మై ఫోటో. నేను నా పార్టీ కండ వేసుకుని అక్కడికి వెళ్ళాను. నేను ఫాదర్ తో మాట్లాడుతూ యూ వాంట్ టు ఫైల్ ఎ కేస్, ఆర్పిఐ పార్టీ, యూ వాంట్ టు ఫైల్ ఎ కేస్, గో అండ్ ఫైల్ ఎ కేస్ అని నేను ఇమీడియట్ గా 100కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళని పిలిపించాను. అక్కడ పోలీసు వాళ్ళు ఏమంటారంటే, మీరు సార్ మేము విక్టిమ్ లేకుండా మేము కేసు విక్టిమ్ తీసుకోవాలంటే మళ్ళీ ఆ ప్లేస్ నుంచి నేను ఎల్బీ నగర్కి పోయి ఆ పిల్ల అక్కడ ఉంటుందంటే ఆ పిల్ల కోసం పోతే అప్పటికి ఆ పిల్ల లేదు అక్కడ ఒక ఆర్ఫనేజ్ హోమ్ లో పనిచేస్తుంది కేర్ టేకర్ గా. వాళ్ళేమంటారంటే ఆ పిల్ల మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది అంటారు. అంత హుషారిగా ఈ పిల్లని వీళ్ళు ఇక్కడ నుంచి ఎస్కేప్ చేయించారు. ఫోన్లు చేస్తే లేపుతారు. రాత్రికి ఎప్పుడు లేపింది ఫోన్. ఏమమ్మా ఎందుకు నువ్వు ఫోన్ లేపుతలే అంటే, నేను పెళ్లి చేసుకుని వచ్చేసామా అన్నయ్య, మేము బెంగళూరులో ఉన్నానని చెప్పి అంటది. ఇప్పుడు నేను కేసు పెట్టాలంటే విక్టిమ్ కావాలంటారు. ఎట్లా పెడతాను కేసు? మధ్యలో బదనామైంది మీరేగా. ఎందుకు బదలాం? మన దగ్గర ఆ పిల్ల వీడియో కాల్ చేసింది. ఏమి లేకుండా ముందు పోతే మీరు అన్నీ బదలమైతా. ఆ పిల్ల వాట్సాప్ లో వీడియో కాల్ వేరే సిస్టర్కి ఫోన్ చేసి ఆ వీడియో మాట్లాడుతూ, ఇప్పుడు వచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్ లో స్క్రీన్ షేవింగ్ ఒకటి ఉంది, స్క్రీన్ సేవింగ్ రికార్డింగ్. అది రికార్డ్ చేస్తే ఇక్కడ ఈ అమ్మాయి అక్కడ ఆ అమ్మాయి ఇద్దరు వీడియో 5 minutes మాట్లాడుకున్న వీడియో ఉంది మన దగ్గర. కట్టారు మొత్తానికి. ఇంకేం కావాలి సార్? మళ్ళీ తర్వాత సాయంత్రం మేము కార్లో వస్తా ఉన్నప్పుడు ఎందుకు అమ్మాయి ఇట్లా నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి ఆ పిల్ల మళ్ళీ మాట్లాడుతూ ఉంటే ఇంకో ఫోన్ లో మేము ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా రికార్డ్ చేసిన ఆడియో కాల్ ఉంది. టెక్నాలజీ వాడారు. ఆడియో కాల్ ఉంది, వీడియో కాల్ ఉంది. ఫాదర్ ఆ పిల్ల ఇద్దరు కలిసి మాట్లాడుకొని, ఫాదర్ నువ్వు రా, నాకు నీ మీద లస్ట్ ఉంది, ఐ హావ్ లస్ట్ ఆన్ యూ
ఐ వాంట్ టు టేక్ యూ టు ఎక్కడికో గోవాకో కేరళకు ఐఎమ్ గోయింగ్ అలోన్ యూ కమ్ అని వాడు మాట్లాడిన ఆడియో కాల్, తాగి మాట్లాడిన ఆడియో కాల్, వాడు తాగుతూ మూలుగుతూ తులుగుతూ ఆ సీక్వెన్స్ మనకు అర్థమవుతూ ఉంటుంది మాట్లాడేది. దాంతో వాడు చాటింగ్ చేసిన చాటింగ్ లో ఫాదర్ అని చెప్పుకుంటున్నారు, మరి దేవుడి మీద భయం లేకుండా ఎట్లుందండి? అదే అండి, ఫాదర్స్ ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, దొంగలు ఉన్నారు. నేను ఏమంటానంటే వీళ్ళందరూ క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తెస్తున్నది వాస్తవమే. ఇన్ ద సేమ్ టైమ్ హైందవ సోదరులకు కానీ వినేవారికి నేను ఏమంటానంటే వీరిని చూసి క్రిస్టియన్ కమ్యూనిటీ ఇంతే అని చెప్పి అనుకోవడం కూడా కరెక్ట్ కాదా అంట నేను. వీరి వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది వాస్తవమే. వీళ్ళని చూసి మీరు డిసైడ్ అయిపోకండి క్రిస్టియన్స్ అంటే ఇంతే, క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే ఇంతే. నేను ఏమంటాను, దీన్ని చూసి డిసైడ్ కమ్మంటానంటే పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని చూసి డిసైడ్ కమ్మంటాను. దీనిలో ఉన్న యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రను చూసి డిసైడ్ కమ్మంటాను. ఎందుకంటా ఉన్నానంటే యేసు ప్రభు అంటాడు కదా, నాలో పాపం ఉన్నదని చెప్పి ఎవడైనా కానీ చూపెట్టగలుగుతాడని చెప్పి ఆయన ప్రపంచానికి ఛాలెంజ్ విసిరితే ఇప్పటిదాకా కొట్టుమిట్టులాడుతూ ఉన్నారండి. కొట్టు మీద ఇప్పుడు అదే కదా ఛాలెంజ్, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పి ప్రూవ్ చేయడానికి ఎంత కష్టపడుతున్నా కూడా లోకంలో సామెత ఏముందంటే నిజం అంట గడప దాటే ముందు అబద్ధం అంట ఊరంతా చుట్టొస్తుందంట. అట్లా రాధా మనోహర్ దాస్ ఊరంతా అన్ని స్టూడియోలు చుట్టొస్తున్నారు కానీ నిజం బయలుదేరిందండి. మాట్లాడుతున్నాం, మేము కూడా మాట్లాడుతున్నాం కదా, వారు ప్రతి ప్రశ్నలకు మేము సమాధానం ఇస్తున్నాం. ఇప్పుడు ఆమె ట్రాన్స్జెండర్ అనింది, ఏమని ఇంకో మాట మీ బైబిల్లోనే ఉంది కదా సార్ మత్తయి సువార్తలో మత మార్పిడి చేయడం అని చెప్పి అదేదో వర్స్ తీసుకొచ్చి చూపెడతా ఉంది. ఆ వర్స్ దేనికి సంబంధించింది? యేసు ప్రభు అన్నాడని చెప్పి చూపెట్టింది. అది చదివితే యేసు ప్రభు వారు అక్కడ ఉన్న జూదా మతస్థులు ఎవరైతే ఉన్నారో యూదా మతస్థులతో ఆయన మాట్లాడుతూ మీరు ప్రచారం చేసుకోవడం బట్టి మీ మతం మీరు మత మార్పిడి చేయకండి అని చెప్పి యూదా మతస్థులతో యేసు ప్రభు మాట్లాడినట్టే తప్ప ప్రపంచానికి క్రైస్తవ్యానికి సంబంధించిన మాటనే కాదు. ఆ పైన కింద చదివితే తెలుస్తుంది కదా సన్నివేశము, ఎవరితో మాట్లాడుతున్నారు. ఈయన ఒక్కటే స్టేట్మెంట్ తీసేసుకుందామా, యేసు ప్రభు అన్న మాట ఒక్కటే పట్టుకొని మాట్లాడచ్చు. కానీ యేసు ప్రభు ఎవరితో అంటా ఉన్నాడు, ఎందుకు అంటా ఉన్నాడు, ఏ సిచ్యువేషన్ సందర్భం చదివి ఎడితే కదా తెలిసే మీకు లైన్ అంటారు. హైందవ సోదరులకు నేను అదే వినిపిస్తా ఉన్నా. రాధా మనోహర్ దాసు, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు, యేసుకృష్ణ ప్రవీణు, ఇంకా రకరకాల ఎంతమంది పుట్టుకొస్తున్నా అందరూ మాట్లాడే అబద్ధాలే, పచ్చి అబద్ధాలే. బైబిల్లో బూతులు లేవు, బైబిల్లో పాపము లేదు, యేసు ప్రభులో పాపము లేదు. ప్రపంచానికి యుగానికి దేవుడు ఎవరైనా ఉన్నా అంటే ఏకైక మానవుడు ఆయన యేసు ప్రభు వాడు, ఆయనకు మించిన వారు ఎవరు లేరు. ఇంకో మాట ఏమంటే దేవుడు అని అంటే ప్రపంచానికి సృష్టికర్త అయి ఉండాలి, ఇండియాకి మాత్రమే కాదు. ఆయన దేవుడు ఎట్లా అవుతాడు అని చెప్పి ఆలోచన చెయ్యండి. ఇండియానే తయారు చేసుకొని బౌండరీలు పెట్టుకొని నేను దీనిలోనే కూర్చుంటాడు, ఆయన దేవుడు ఎట్లా అవుతాడండి? సృష్టిని సృజించిన వాడు దేవుడైతాడు, మనుషులు సృజించిన వాడు దేవుడైతాడు, ఇక్కడ ఉన్న జీవరాశులు సృజించిన వాడు దేవుడైతాడు, సూర్యచంద్ర నక్షత్రాలు తయారు చేసిన వాడు దేవుడైతాడు. తయారు చేయబడ్డవి దేవుళ్ళు దేవతలు కావు. ఇది ఎవరైనా ఆలోచన చెయ్యాలి. అది మేము చెప్తే తప్పని ఎట్లా అంటారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఫైనల్ గా మీ క్రిస్టియన్ బంధువులకి మీరేం చెప్తారు? ఇలాంటి పాస్టర్ల ద్వారా నమ్మకండి అని చెప్తారా, దేవుడిని నమ్ముకోమని చెప్తారా, హిందూ ధర్మానికి అడ్డం వచ్చినప్పుడల్లా మీరు ఏదో ఒకటి చెప్పండి అని చెప్తారా, ఎలా బతకమని చెప్తారు? ఒక లైన్ లో మీరు చెప్పాలంటే ఒక పాస్టర్స్ కి కానీ లేకుంటే క్రిస్టియన్స్ కి కానీ చాలా మంది అలిగేషన్స్ క్లైమ్స్ ఏమున్నాయంటే మా మతాన్ని దూషించారు, మా విగ్రహాలని దేవతా దేవుల్ని తిట్టారని చెప్పి రకరకాలుగా అంటారు. అలాంటి వారికి నేను ఏం సమాధానం ఇస్తానంటే ఒక యుద్ధం జరుగుతూ ఉందనుకోండి, ఇద్దరు వ్యక్తులు ఫైట్ చేసుకుంటా ఉంటే ఫైట్ చేసుకునేటప్పుడు నువ్వు గెలవాలన్నప్పుడు నీ సత్తా చూపెట్టినా నువ్వు గెలుస్తావు. ఇన్ ద సేమ్ టైం అవతలోడు ఓడిపోయాడు అంటే నువ్వు గెలిచినట్టే అర్థం వస్తుంది. నువ్వు అనడం ఎందుకు అంట, నేను నీ సత్తా నువ్వు చూపెట్టు అంట. నీ దగ్గర ఉన్న మ్యాటర్ నువ్వు చెప్పు, అవతల మ్యాటర్ కోసం నీకెందుకు? నువ్వు ఓడిపోయావు అంటే నువ్వు గెలిచావని అర్థం వస్తుంది. నేను గెలిచాను అంటే అవతల ఓడిపోయాడు అని చెప్పి అర్థం వస్తుంది. అవునా కాదా? అవతల ఓడిపోయాడు, అవతల చెడ్డోడు అని చెప్పి నువ్వు చెప్పుకోవడం ఎందుకు? నువ్వు మంచోడు అని చెప్పుకుంటే అయిపోయాగా సబ్జెక్ట్. చేతికి ఏదో రంగురాయి పెట్టారు. అవునండి, నేను ఊరికి వెళ్ళినప్పుడు రంగురాళ్ళ గురించి కూడా ఉంది, యెషయా గ్రంథంలో ఉంది రంగురాళ్ళ. హిందూ ధర్మంలో లేదంటూ బైబిల్లో నుంచి వాస్తువులు గాని, రంగురాళ్ళు గాని, ఆస్ట్రాలజీ గాని, సూర్యచంద్ర నక్షత్రాలు గాని ప్రతిదీ బైబిల్లో నుంచి వచ్చింది అండి. ప్రతిదీ బైబిల్ నుంచి, ఆల్ రూట్స్ ఆర్ ఫ్రమ్ ద బైబిల్. ఈవెన్ ఖురాన్ ఈస్ కాపీడ్ ఫ్రమ్ ద బైబిల్. అందరు వాళ్ళే ఒప్పుకుంటారు. ఒక మరియం అని ఒక చాప్టరే ఉందండి ఖురాన్ లో, మేరీ గారి పేరు మీద. మేరీ గారిని వారు
మేము తెలుగులో మరియమ్మ అంటాం, వాళ్ళు మరియం అంటారు. మరియం అని చెప్పి బైబిల్లో ఒక సపరేట్ చాప్టరే ఉంది. మొహమ్మద్ ప్రవక్త గారి గురించి కంటే ఖురాన్లో యేసు ప్రభు వారి కోసం సుమారుగా 55 సార్లు ఎక్కించబడింది. మొహమ్మద్ ప్రవక్త గారి కంటే కూడా యేసు ప్రభు వారి కోసం ఎక్కువ ప్రస్తావన కనబడుతూ ఉంటుంది ఖురాన్లో. ఇది వెరీ సింపుల్ అండి. ఖురాన్లో కూడా ఇల్లాజికల్ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. మేబీ ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు మాట్లాడదాం. కానీ ఖురాన్ కూడా యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత 600 సంవత్సరాల తర్వాత లిఖించబడ్డది. బైబిల్లో కనిపించేది ఖురాన్లో కనిపించవా? నేను ఖురాన్ మీద ఎక్కువ డిబేట్, నాకు చాలా సబ్జెక్ట్ ఖురాన్ మీద తెలుసు. పాకిస్తాన్ తో కూడా నేను డిబేట్ లో చేస్తున్నాను కాబట్టి దాని మీద నేను ఏమంటానంటే, హిందూ ధర్మంలో మీరు చెప్పిన రంగురాయి అంటే అన్ని ఉన్నాయన్నారు, వాస్తు అంటే అన్ని ఉన్నాయన్నారు. ఇప్పుడు హిందూ ధర్మం నుంచి బైబిల్ వచ్చింది, బైబిల్ నుంచి ఖురాన్ వచ్చిందంటే ఒప్పుకుంటారా? హిందూ అందుకే అన్నాను కదా సార్, నేను అంటే హిందూ అనే పేరు సింపుల్ గా అన్నాను. నేను హిందూ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అన్నాను, అక్కడతోనే అయిపోయింది. రామాయణ భాగవత ఏదో ఒకటి ఎపిక్స్ అనుకో, ఎప్పుడు వచ్చినా దాని ఇయర్ ఏంది, దాని సృష్టికర్త ఎవరో, దాని రచన ఏంది, ఏం కథ చెప్తే కదా మనం మాట్లాడుకోవచ్చు. హిందూ అనే పేరే సింధు నుంచి స్టార్ట్ అయింది కదా, ఆర్యుల నుంచి. బుక్స్ ఏవైతే మనం పవిత్రంగా చూసే గ్రంథాలు ఉన్నాయి, గ్రంథాల తర్వాత అంటే హిందూ కంటే ముందు ఇవి ఉన్నాయా పుస్తకాలు? మీరేమంటారు, హిందూ కంటే పుస్తకాలు ముందు ఉన్నాయా, లేదా పుస్తకాల తర్వాత హిందూ అనే పేరు వచ్చిందా? ఏ శాస్త్రాలు అప్పటి నుంచి లేవంటారు? రాసుకున్న వాళ్ళు బైబిల్లోనే ఉన్నాయండి, బైబిల్లోనే ఉన్నాయి. యేసు ప్రభుకు ముందే మోషే గారు కొండ ఎక్కినప్పుడు మాకు ఒక దేవుడు కావాలని చెప్పి మోషే గారు వెళ్ళిపోయారు పైకి అని చెప్పి కింద ఉన్న వాళ్ళు ఆవు దూడ ఒకటి తయారు చేసుకున్నారు. ఈ కాలంలో మనం చూస్తుంటే బయట అది ఆవు దూడ అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతా ఉంటది. బైబిల్లో అయితే ఆవు దూడ కనబడతా ఉంటది. బంగారముతో ఆవు దూడ తయారు చేసుకుని ఇదే మా దేవుడు, ఇదే మా దేవత, మాకు దేవుడు మోషే గారే మా దేవుడు కాబట్టి లేడు కదా అని చెప్పి తయారు చేసుకుని ఊరేగుతుంటే మోషే గారు పైనుంచి పల్లలు పట్టుకొని 10 ఆజ్ఞలు పట్టుకొని దేవుడిచ్చి పట్టుకొని వస్తుంటే ఆయన కోపం చక్కని నుంచి ఇసిరి కొడితే ఆ ఆవు దూడ కాలిపోతుంది బంగారంది. అప్పుడు విగ్రహం లేదా? అప్పుడు వాళ్ళు దేవుడిని తయారు చేసుకోలేదా? ఎవరు తయారు చేసుకున్నారు దేవుడిని? అప్పుడు ఇజ్రాయెల్ బయటికి తీసుకొచ్చింది ఎవరండి? ఐగుప్తుల నుంచి దేవుడే కదా, యెహోవా తీసుకొచ్చాడు. కొద్దిసేపు మోషే గారు కనపడబడేసరికి దేవునితో మాట్లాడడం కొండ ఎక్కితే దేవుడు లేడుగా, మోషే గారు మాకు లేదుగా, మాకు ఇప్పుడు ఒక దేవుడు కావాలి మాకంటని చెప్పి అప్పటికప్పుడు తయారు చేసుకుంది. అందుకంటా ఉన్నా బైబిల్లో నుంచి ప్రతి ఒక్కటి వచ్చింది, బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. చూద్దాం. ఈ ఇన్ని పాయింట్స్ మీరు చాలా డీటెయిల్ గా చెప్పిన తర్వాత ఎవరైనా దానికోసం ఏమన్నా రెడీ అయ్యి నేను సమాధానం చెప్పగలను అనుకుంటే వీళ్ళు కాంటాక్ట్. ఓకేనా? తప్పకుండా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాను. నేను అందుకే ఇంత ₹1,00,00,000 పెట్టి నేను కూర్చుంటాను రాధా మనోహర్ దాస్, దేవుణ్ణి చూపెడతా. మీరు ఆయన రాసిన మొత్తం క్వశ్చన్ అన్నిటికీ కూడా సమాధానం చెప్తే ఆయన ఇస్తా అంటున్నాడు కదా. ఏది ఎంతో మంది ఇచ్చారండి, నేను చెప్పడం ఏంటి? ఎంతో మంది చెప్పారు. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తా ఉంటే శుద్ధ పూస అయిపోయాడుగా, బబ్బే క్యాండిడేట్ అయిపోయినాడు, పప్పు క్యాండిడేట్ అయిపోయినాడు. జాన్ పాల్ గారు మా బ్రదర్ ఒక ఆయన మంచి డిబేట్ చేశాడు, మంచి ఆన్సర్స్ ఇచ్చాడు. అక్కడే తేలిపోయింది కదా వాడు రాసిందంతా ఫేక్ అని చెప్పి ప్రూవ్ అయిపోయింది. రాధా మనోహర్ దాస్ 26 క్వశ్చన్లు ఏదో పెట్టుకొని అక్కడ నుంచి విజయప్రసాద్ రెడ్డి అని చెప్పి ఇక్కడ నుంచి ఇంకో హేమాన్ అని చెప్పి చాలా మంది మాట్లాడారు. ₹1,00,00,000 తీసుకున్నారా? ఎందుకు ఇస్తారు ఆయన? ఎందుకు ఇస్తాడు? రీసెంట్ గా కేసు పెడితే కూడా ఏదో అయిందంట. ఎంత? అవునండి, కేసు పెట్టాను. కేసు పెడితే అక్కడ బైండ్ ఓవర్ చేసి రాలేరు పోలీస్ స్టేషన్ లో. అక్కడ ఎంత కట్టారు? నేను కట్టారా కట్టించారా? లేదు రాశారని చెప్పి విన్నాను. అక్కడ రాశారు ₹1,00,000 జరిమానా అని చెప్పి. ఇంకోసారి నోటికి ఇట్లా అదుపు లేకుండా మాట్లాడుతూ రిటర్న్ గా ఆయనతో రాపిచ్చి ఆయన అప్పుడు ఎంఆర్ఓ దగ్గర పోయి బైండ్ ఓవర్ చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చాడని చెప్పి నేను తెలుసుకున్నాను. అక్కడ మా వాళ్ళే కేసులు ఫైల్ చేశారు WCC నుంచి. ఇక్కడ కోంపల్లిలో కూడా నేను WCC నుంచి ఫైల్ చేశాను. ఆయన కంట్రోల్ చేస్తున్నారు కానీ ఆయన మాట్లాడే కంట్రోల్ అనేది లేదండి. మీకు క్వశ్చన్స్ ఉంటే చర్చ కూర్చుందాము, మాదాలో స్కాలర్స్ ఉన్నారు, నేను ఉన్నాం, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అంతా కూర్చొని మాట్లాడుకుందాం. దాని పెద్ద విషయం ఏమైంది? ఖురానా లేక బైబిలా లేక భగవద్గీతనా? అప్పుడు విజయప్రసాద్ రెడ్డి కానీ కరుణాకర్ది కానీ ఒకటి జరిగింది, లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తా అని చెప్పి. ఆ రోజు అందరు చూసారుగా. ఆ రోజు కరుణాకర్ సుగుణకు ఒక పేరు పెట్టాడు, బుడగల బాబా అని చెప్పి పేరు పెట్టాడు. జలము నీళ్లు కలిపితే బుడగలు వచ్చిందని చెప్పేది అని అంటే ఆ రోజు తెలిసిపోయింది కదా ఆయన నాలెడ్జ్ ఏందనేది. దాని తర్వాత డిబేట్ అంటే మన విజయప్రసాద్ రెడ్డితో చేస్తాడా, VKR గారితో చేస్తారా? పెద్ద పెద్ద స్కాలర్స్ ఉన్నారండి, ఎవరితో చేస్తాడా డిబేట్ చేయడం? ఒకటే కూర్చొని ఆయన ఒకటే వన్ సైడ్ వర్షన్ మాట్లాడుతూ ఉంటాడు, నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు? ఆయనకు కావాల్సింది డబ్బులు, వాస్తవాలు కాదు. డబ్బు వస్తా ఉంది, ఇంకా డిబేట్ తనకి ఏం పని? సత్యంతో ఏం పని? ఇటు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ వైని చూసి వీడు తయారయ్యాడు, వెనకాల పులిని చూసి నక్కవాదాలు పెట్టుకుందన్నట్టు వాడిని చూసి ఈడు తయారయ్యాడు, ఈయన చూసి ఈడు తయారయ్యాడు, ఖుషి పాల్గాడు, ఆడ బయటకు వచ్చాడు. వీళ్ళు డిబేట్లు చేయాల్సిన అవసరం లేదు. డిబేట్లు చేస్తే సత్యాలు బయటికి వెళ్ళిపోతాయి కదా. డిబేట్లు చేయరు వాళ్ళు అంతవాటికే మాట్లాడుతూ ఉంటారు అంతే.
ఏదైనా ఉంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో యెహోవా రాక్షసుడు లేకుంటే యెహోవా క్రూరత్వం ఏదైతే ఉంటే శిక్షలు దానికోసం మాట్లాడుతూ ఉంటారు. దానికోసం కూడా చాలా మంది పోయి డిబేట్లు ఇచ్చి ఆన్సర్లు ఇచ్చి వచ్చారు. నేను సరే నేను ఒక మాట అంటాను, యెహోవాని పక్కన పెడదాము, యేసు ప్రభు కోసం మాట్లాడు. యేసు ప్రభులో ఏం పాపం ఉందని చెప్పి మేము నమ్మేది యేసు ప్రభునే కదా. యెహోవా దేవుడు రాక్షసుడు లేదా యెహోవా దేవుడు దయ్యము అట్లా ఇట్లా అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావే. సరే యెహోవా దేవుని కోసం పాత నిబంధన కోసం కొద్దిసేపు పక్కన పెడదామంట, నీకు అర్థం కాదు, నీ సాటిస్ఫాక్షన్ కోసం. యేసు ప్రభులో పాపం ఉందని చెప్పి చూపెట్టు. నువ్వు అడిగి ఒకటే క్వశ్చన్, ఆ ప్రవీణ్ కూడా ఒకటే క్వశ్చన్ వీడియో చూసాక ఎవరన్నా చూపిస్తే చూపెట్టలేదు. తప్పని 2020 సంవత్సరం నుంచి ఎంతో మంది బుక్కులు రాసి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎవరు కూడా చూపెట్టలేదు. ఏం లేదు, పాపమే లేదు. అందులో 12 సంవత్సరాలు అయింది, ఏజ్ మిస్సింగ్ కదా. ఆయన చిన్న ఏజ్లో చనిపోయాడు కదా, 32 సంవత్సరాలు 33 సంవత్సరాలుగా చనిపోయాడు ఆయన. అలా 12 సంవత్సరాలు బైబిల్లో లేదు. ఏదో ఏజ్ ఆఫ్ 12 అయినా మిస్సింగ్, ఏదో ఏజ్ ఆఫ్ 28 అని కనబడతా ఉంటాడు. మళ్ళీ 12 years అక్కడ మిస్సింగ్ అవుతా ఉంది. ఇంకెక్కడికి వెళ్ళి చూపెడతాను? 12 years దాకా పాపం ఏముంటది? పాపం గురించి సబ్జెక్ట్ లేదు. ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చి చూపెడతాను? ఆయన సేవ చేసింది 30 నుంచి 33 దాకా 3 సంవత్సరాలు సేవ చేశాడు. 3 సంవత్సరాలు వేల మంది ప్రజలైన అనుసరిస్తా ఉన్నారు. ఇక పాపానికి ఎక్కడ ఉంది సావు? అక్కడ ఎంత ట్రై చేసినా కూడా చరిత్రలో దొరకదు ఓకే పాపానికి. అందుకే అంటా ఉన్నా, యేసు ప్రభుని చూసి మీరు, యేసు ప్రభు దేవుడు కదా, ఇంకా నీకు ఎక్కడొచ్చిన ప్రాబ్లం? వాళ్ళకి వచ్చేది ఒక ప్రశ్న ఏమంటాడంటే, ఈ పాపాన్ని చూపెట్టలేక యేసు ప్రభు ఎక్కడైనా నేను దేవుణ్ణి అని చెప్పి చెప్పుకున్నాడా అని చెప్పి అంటాడు. నేను ఏమంటానంటే, ఆయన చనిపోతాడు లేస్తాడని చెప్పి ప్రవచనాలు ఉన్నాయి, తర్వాత చనిపోయాడు లేచాడు కదా. లేచి 40 రోజులు తిరుగుతూ ఉంటే సుమారుగా ఎంతో వేల మందికి అగబడేనని చెప్పింది బైబిల్లో. అగబడేను యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత 40 రోజులైనా అందరికీ కనబడేనుగా. మళ్ళీ దానికోసం మాట్లాడవే? కనబడిన యేసు ప్రభు చనిపోతానన్నాడు, చనిపోయిన తర్వాత నువ్వు చనిపోయాడు మేకులు 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 అని చెప్పి అంటా ఉన్నావు కదా రాధా మనోహర్ దాసు. మేకులు మేకులు 3 మేకులు బిక్కోలేని దేవుడు, 3 మేకులు బిక్కోలేని దేవుడు అంటే నేను ఏమంటానంటే తప్పుగా అనుకోదు, మనోభావాలు దెబ్బతీయడానికి కాదు, వ్యంగ్యంగా అంటే దేవుడైన కృష్ణుడు ఎలా చనిపోయాడండి? దేవుడైన రాముడు ఎలా చనిపోయాడండి? నేను చెప్పాల్సిన అవసరం అందరికి తెలుసు కదా. మావాడైన 3 మేకులతో కొట్టించుకొని, దాంతో పక్కన బల్లంతో పొడిపించుకొని, ముళ్ళ కిరీటం పెట్టించుకొని, 39 కొరదాలు మొత్తం ఒళ్ళంతా దున్ని అంతగా హింసించబడి రక్తమంతా అయిపోయి నీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చనిపోయినా కానీ అంత ఘోరంగా హింసించిన తర్వాత అంత సుమారుగా అది ఎన్ని కేజీలు ఉంటుందండి? వెయిట్ 300 కేజీలు 200 కేజీల పైన ఉంటుంది ఆ సిలువ. అంత గానం ఆయన మోసి చిత్రహింసకు గురైన తర్వాత చనిపోయాడు యేసుప్రభు. కానీ కృష్ణుడు ఒక బాణంతో చనిపోలేదా? రాముడు ఇలా చనిపోయాడు. మళ్ళీ ఇలా అంటే బాగుంటుందా మీకు రాధా మనోహర్ దాస? సరే, ఎవరి ధర్మంలో వాళ్ళ దానికి స్ట్రాటజీ ఉంటుందండి. ఇప్పుడు ఆయనకి తెలవాలి కదా. ఇప్పుడు కృష్ణుడు తప్పని తెలవాలి కదా. 3 మేకులతో చనిపోయాడు, 3 మేకులతో చనిపోయాడు, 3 మేకులు కూడా దేవుడు అన్నప్పుడు అంత బరువు మోయాలి అంటే ఆయన నమ్ముతున్నాడా అంటున్నా నేను. ఆయన నమ్ముతున్నాడా? ఆయన నమ్మాడు. 3 మేకులు పీక్కోలేకుండా చచ్చిపోయాడు, చచ్చిపోయిన శవం అంటా ఉన్నా అంటే ఆయన నమ్ముతున్నాడు చచ్చిపోయాడు. ఏ స్టోరీ కానీ తర్వాత ఆయన లేచాడనే మాట నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? 40 రోజులు కనబడను, 3వ రోజు లేస్తా అని చెప్పి లేచాను, 40 రోజులు కనబడను, వేల మంది కనబడను. తర్వాత అందరూ చూస్తుంటే ఆయన ఆ పైకి వెళ్ళిపోయాను. ఆ మాటలు ఉన్నాయి కదా. ఈ మాటలు దాచిపెట్టి చూడండి కన్నింగ్నెస్. ఈ మాటలు దాచిపెట్టి ఈ మాటల మీద మాట్లాడకుండా ఇదే మాటలు మాట్లాడుతూ హిందువులైన వాడిని భ్రమపరుస్తా ఉన్నాడు రాధా మనోహర్ దాసు, కరుణాకర్ సుగుణ, ఎక్స్ కృష్ణ ప్రవీణ్, లలిత్ కుమార్. ఇప్పటి వరకు శాస్త్రాల్లో లేకపోతే గ్రంథాల్లో మీరు అన్నట్టు ఉన్నాయి. ఆయన ఇప్పుడు అంటే మళ్ళీ ఇంకో పాయింట్ అంటారు కదా, కృష్ణుడు ఇప్పటికీ ఉన్నాడని నేను నమ్మిస్తా అంటాడు. పూరి జగన్నాథ్లో ఇప్పుడు కూడా హార్ట్ సింబల్ ఉంది, హార్ట్ ఇప్పుడు కూడా కళ్ళు మూసుకొని చేస్తే అది పెద్ద వేరే వెళ్ళిపోతుంది. ఎవ్రీ స్టోరీ ఎండ్స్ విత్ అది ఏంటి రోజు అన్నట్టు. అది ఇంకా ఎక్స్టెన్షన్. అందుకే అన్నాను, సృష్టికర్తన దేన్ని మీరు పూజిస్తా ఉన్నా, సృష్టికర్తనా సృష్టినా అన్నాను నేను. దేవుడు అనేవాడికి అందుకని నిర్వచనం నేను చెప్పాను. దేవుడు అనేవాడు సృష్టిని సృష్టించిన వాడై ఉండాలి, కానీ సృష్టి చేత తయారు చేసిన వాడు దేవుడు ఎప్పటికీ కాదు. నీ తల్లిని ఈ చైర్లో చూస్తావా అంట నేను. నీ తండ్రిని ఈ చైర్లో ఫోన్లో చూస్తావా నువ్వు? ఇప్పుడు ఛాలెంజ్ ఎవరికైనా ఒక ఛాలెంజ్ సూట్ గా ఏమైనా ఛాలెంజ్ ఉందంటే నేను దాంట్లో చూస్తా దీనిలో చూస్తా దాంట్లో అన్నిట్లో ఉన్నాడని అంటే అది అవివేకమే అంటాను నేను, తెలివిలేని తనమే. ఒకళ్ళు ఇద్దరు కాదు సార్, రాధా మనోహర్ దాస్ గారనే కాదు, ఎందుకంటే ఆయన యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆయన పేరు నువ్వు ఏమైనా చేసుకో అబ్బా, నాకు అవసరం లేదు అంట నేను మీ దాంట్లోకి వచ్చి నేను ప్రశ్నించట్లేదు. నా విషయం నేను మాట్లాడుకుంటూ పోతా ఉన్నా. నా బైబిల్ కోసమే నేను మాట్లాడతాను. నువ్వు ఏం చేసుకుంటావు? నువ్వు గడ్డిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా, లేదా ముళ్ళ కొంప తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటా, ఏం చేసుకుంటా నాకు సంబంధమే లేదు.
నేను సత్యాన్ని చెప్పాలనుకుంటా, నిజాన్ని చెప్పాలనుకుంటున్నా, నాతో పాటు నువ్వు కూడా పరలోకం పోవాలని చెప్పి ఒక ఆశ కాబట్టి నేను ఆత్మను రక్షించాలన్న కాన్సెప్ట్లో నీకోసం నేను చెప్పాల్సింది చెప్తాను. దాంతో నాకు ఏ సంబంధము లేదు, వ్యక్తులతో సంబంధం లేదు. ఎవరైనా అడ్డం వచ్చి ఏదైనా మాట్లాడితే మాత్రం మీరు నేను react అవుతారని ఎందుకు అంటున్నారు. మాట్లాడాల్సి వచ్చిందంటే ఆ. సత్యాన్ని అబద్ధంగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్న కొంత వ్యక్తులు ఉన్నారు కాబట్టి సత్యాన్ని నేను సత్యంగా చూపెట్టాలి కాబట్టి మీ ముందుకు వచ్చి టాపిక్ కి మాట్లాడతాను. కౌంటర్ గానీ వ్యక్తి కాదంటారు అంతే 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 అంతే. వ్యక్తితో సంబంధం లేదు. ఎవరైనా Yes. కానీ అంతే అంటారా? Yes. ఓకే, రైట్. సో ఇది పీటర్ గారు మనసులో ఉన్న ఉద్దేశం, ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే కొన్ని ఛాలెంజెస్ కూడా చేశారు, అలియాస్ ఎవరైతే ఉన్నారో రాధా మనోహర్ దాస్ గారు అవ్వచ్చు, కాకపోతే యాక్టివ్గా ఉంటారు కాబట్టి దాని గురించి మీరు ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే కూడా ఆయన సిద్ధమని ఇందాకే అన్నారు. ₹1,00,00,000 ఇచ్చినా కానీ నేను ఇక్కడే కూర్చుంటా, సూటిగా సమాధానం అయితే చెప్పేసి పోతా, తగ్గేదే లేదంటున్నారు పీటర్ గారు. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్స్ ద్వారా తెలియజేస్తారని కూడా సెలవు తీసుకుంటున్నాను.